ఒక వారిదిలాగా లేకపోతే ఒక ప్రాముఖ్యమైన పుస్తకం లాగా కాకుండా అసలు పాత నిబంధన అంతటికీ కూడా వాస్తవానికి అదొక జంక్షన్ పాయింట్ లాంటిది, ఒక హబ్ అన్నమాట. అంటే అటు ఆది కాండం 12 అధ్యాయంలో అబ్రహాం చేసిన వాగ్దానమైన, లేకపోతే ఇటు 2వ సమయం 7వ అధ్యాయంలో దావీదు చేసిన వాగ్దానమైన, లేదా యెషయా 2వ అధ్యాయంలో ప్రవచించబడిన సంఘరాజ్యమైన, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ప్రవచించబడినటువంటి పరలోక రాజ్యమైన, లేకపోతే ఇటు యోవేలు గ్రంథంలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదని చెప్పండి నా ప్రవచనమైన, ఇవన్నీ వచ్చి ఆగే స్థలము అపోస్తుల కార్యక్రమం. అవి ఎన్ని వందల సంవత్సరాల నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చినా అవి ఫుల్ఫిల్మెంట్ అంటే అవి నెరవేర్చబడిన సమయము ప్రత్యేకించి అపోస్తుల కార్యక్రమంలో ఉంటది. అందులో 2వ అధ్యాయం పెంతెకొస్తు పండుగ ఏదైతే ఉందో ఆ రోజున అనేక ఆరంభాలు ప్రారంభమయ్యాయి. అందుకే ఈ పుస్తకాన్ని ఆరంభముల గ్రంథం అని కూడా అనొచ్చు, బుక్ ఆఫ్ బిగినింగ్స్. ప్రభు అయిన యేసు యొక్క రాజరికం ప్రారంభమైంది, కొత్త నిబంధన ప్రారంభమైంది, సంఘం ప్రారంభమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకేమున్నాయి, మారు మనస్సు, పాప క్షమాపణ ప్రచురించబడటం ప్రారంభమైంది. ఇలా అనేకమైనటువంటి ప్రారంభాలు, కొత్త నిబంధన ప్రారంభము, దేవుని రాజ్యం ప్రారంభము, క్రీస్తు సంఘం ప్రారంభము, సంఘం యొక్క ఆరాధన వగేరా అన్ని ఆ రోజుతో లేకపోతే 2వ అధ్యాయంతో మనకు ప్రారంభమయ్యి అక్కడి నుండి ప్రతిదీ కూడా ఉనికిలో ఉన్నట్టుగానే రాయబడింది. కానీ మరలా ఏదో భవిష్యత్తులో వస్తుంది, ఇంకో రాజ్యం రాబోతుంది, ఆ రాజ్యంలో మనము ఉండబోతాము, అందులో ఆరాధన, అందులో జీవితము, ఇది అని చెప్పడానికి కాదు. ఆల్రెడీ సంఘం ప్రారంభం అవుతుందని అటు సంకల్పంలోనూ, ఇటు ప్రవచనంలోనూ, ఇటు ప్రభు యొక్క సిద్ధపాటు పరిచయంలోనూ దాని గురించినటువంటి మాటలు మాట్లాడిన అపోస్తుల కార్యక్రమంలో 2వ అధ్యాయం తర్వాత నుంచి సంఘం అనేది ఉనికిలోకి వచ్చేసింది. అంటే ఆ చర్చ్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఎప్పుడైతే సంఘం ఉనికిలోకి వచ్చేసిందో ఇక సంఘము వస్తుంది అని చెప్పడం మానేసి మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ కుమారుని యొక్క రాజ్యవాసులు అవ్వటం ఎలాగో నేర్పుతున్నారు. అందుకే ప్రతి ఊరు తిరిగి, ప్రతి పట్టణాన్ని తిరిగి యేసే క్రీస్తు అని చెప్పడం, దేవుని రాజ్య విషయాలను ప్రకటించడం, లేకపోతే ఈ సువార్తను తెలియజేయడం, జీవనం గురించిన మాటలన్నీ తెలియజేయడం. ఇలా తెలియజేయడం వల్ల ఏమవుతుందంటే మనుషులు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించి ఆ రాజ్యంలో మనుషులు ప్రవేశించడం అనేది జరుగుతుంది. కాబట్టి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం తర్వాత నుండి సంఘము ఉనికిలోకి వచ్చినటువంటి దానిగా కనబడుతుంది. కానీ సంఘము లేకపోతే రాజ్యము వేరు రాజ్యం అనేది ఇంకా రాబోతుంది అనే కోణంలో అయితే మనకి కనబడదు. ఇకపోతే మళ్ళా ఆ తర్వాత ఏం నేర్చుకున్నామంటే గత వారం ఈ కార్యక్రమంలో చర్చించబడిన అంశాలు ఏంటో ఆలోచన చేసాం. చర్చనీయాంశాలు. మొదటి చర్చనీయాంశం ఏం ఆలోచన చేశాము, ఈ పుస్తకము ఏం తెలియజేస్తుందంటే తాను 1:1 చెప్పినట్లు ప్రభు అయిన యేసు చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథాన్ని రాశానన్నాడు. 2వ గ్రంథంలో కూడా ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన సంగతులే. కానీ ఇప్పుడు ఆయన ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ సహకారంతో అపోస్తుల ద్వారా లేకపోతే ఆదిమ సంఘం ద్వారా జరిగిన కార్యక్రమాలన్నీ అపోస్తుల కార్యక్రమంలో లోకా గారు ఒక చరిత్రకారుడిగా అందులో నోట్ చేశాడు. అలాగే గత వారం ఏం నేర్చుకున్నాం అంటే మనం పౌలుకును పేతురుకును మధ్య పోలికలు. అంటే పేతురుకు సామర్థ్యం కలగజేసిన దేవుడే పౌలు కూడా సామర్థ్యం కలగజేశాడు. కాబట్టి పేతురు ఎక్కువ పౌలు తక్కువ అని కానీ, లేకపోతే ఆయన సువార్త వేరే ఈయన సువార్త వేరే అని కానీ కాకుండా ఇద్దరు ఒకటే. ఇద్దరు దేవుని యొక్క కృపను బట్టి, కృప వరాన్ని బట్టే పనిచేశారని చెప్పడానికి అపోస్తుల కార్యక్రమంలో సంగతులు ఉన్నాయి. ఇంకేమో మాట్లాడడం మనం చర్చనీయాంశాలు అంటే ఆదిమ సంఘము లేకపోతే 1:8 తండ్రి అయిన దేవుడు అపోస్తులు భూదిగాంతాల దాకా సాక్షులే ఉంటాయన్నాడు. ఈ భూదిగాంతాల వరకు సాక్షులే కార్యక్రమం ఎలా జరిగిందో, యెరూషలేము మొదలుకొని భూదిగాంతం కలిగిలింది అనేది కూడా ఈ పుస్తకం అంతట్లో చర్చించబడింది. ఇంకా సంఘం యొక్క ఆరంభము, సంఘం యొక్క పని, సంఘం యొక్క ప్రోగ్రెషన్ అంటే అది ఎదుగుదల, అది ఎలాగో విస్తరించుకుంటూ వెళ్తుందో సంఘము అనే సమాచారం గత వారం ఆలోచన చేసాం. ఈ వారంలో మరికొన్ని చర్చనీయాంశాలు అంటే ఆ పుస్తకం ఇంకేం చర్చించింది ఇప్పుడు చెప్పిన కూడా జరిగిపోయిన అంశాలు కాబట్టి నేను చూచాయిగా నోటుతో చెప్పేశాను. ఇంకేమి చర్చించిందంటే
బాప్తిస్మములు చర్చించింది ఈ పుస్తకం. అంటే ఎప్పుడైనా ఒక పుస్తకంలో చర్చనీయాంశం ఎలా మనం డిసైడ్ చేయాలంటే ఆ పుస్తకంలో ఎక్కువగా మాట్లాడబడే సంగతులను బట్టి. హలో, ఇప్పుడే ప్రారంభమైందా? అంటే ఇప్పటిదాకా జస్ట్ రివ్యూ చేస్తున్నామని ఇప్పుడు ప్రారంభమైంది. బాప్తిస్మముల గురించి ఆ యొక్క పుస్తకము మాట్లాడింది. ఇంకొక విచిత్రమైన సంగతి ఏం మాట్లాడిందంటే ఆ పుస్తకము, క్రైస్తవ్యము రోముకు వ్యతిరేకం కాదు. క్రైస్తవ్యం రోముకు వ్యతిరేకం కాదు, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఇది ఎక్కడ చర్చించబడింది అని అనుకుంటారేమో. ఇదే కోణంలో నేను మాట్లాడడం జరిగిందంటే, లోక ప్రత్యేకించి అనేక మంది రోమా అధికారులను ఈ పుస్తకంలో కోట్ చేశాడు. చాలా మంది అధికారులు. ఎందుకు ఈ అధికారులందరినీ కోట్ చేసుకుంటూ వెళ్ళాడంటే, ఇది ఒక అపాలజెటిక్ బుక్. అంటే పౌలు లోక ఏం చేస్తున్నాడంటే, ఏ క్రైస్తవ్యం మీద అయితే బురద జరుగుతున్నారో, ఏ క్రైస్తవ్యం అయితే మతానికి వ్యతిరేకం, లేకపోతే లోకానికి వ్యతిరేకం, ప్రభుత్వానికి వ్యతిరేకము, వీరి వలన చాలా సమస్య అనే భావజాలంతో ఉన్నారో, ఆ క్రైస్తవ్యము ఎక్కడా కూడా రోము అధికారులకు ఇబ్బంది పెట్టలేదు అని చెప్పడానికి గాను ఆయన మూడు కోణాల్లో రోమ అధికారుల పట్ల క్రైస్తవ్యం ఎలా వ్యవహరించిందో చూపించాడు. అది కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ఇంక రెండింటితో పాటు ఇంకేమున్నాయో మనము వచ్చే కొద్ది ఆలోచించేద్దాం. మొదటగా ఇప్పుడు బాప్తిస్మాల గురించి చర్చనీయాంశం ఉంది. అందులో బాప్తిస్మముల గురించి చర్చనీయాంశం ఉంది. కాబట్టి బాప్తిస్మములు అన్నప్పుడు ఏమేమి ఎక్కడెక్కడ బాప్తిస్మాలు చర్చించాడు మనం జాగ్రత్తగా గమనిస్తే, మొట్టమొదట 3,000 మంది. ఒకసారి అపోస్తుల కార్యం 2:41 అపోస్తుల కార్యం 2:41. కాబట్టి రక్షణ పొందటం నేనేం చేయాలి అనే ప్రశ్నకు సమాధానంగా అనేక మార్పులు, అనేకమైనటువంటి బాప్తిస్మాల సమాచారం అందులో మనకు అందించాడు లోక 41లో. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినం ముందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ఇక్కడ మొట్టమొదట 3,000 మంది పొందినటువంటి ఈ నీటి బాప్తిస్మాన్ని పోస్తున్నటువంటి లేకపోతే లోకం మనకి ఇక్కడ తెలియజేశాడు. ఆ తర్వాత 8వ అధ్యాయంలో సమరయులు 8వ అధ్యాయం 12 అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు అధికారాన్ని గూర్చి, లేకపోతే యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుతూ ఉండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. కాబట్టి సమరయులు బాప్తిస్మం పొందారు అనే సమాచారం తెలియజేసి, ఆ తర్వాత 8వ అధ్యాయం 13 అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది. కాబట్టి మార్కు 16 ఏదైతే ఈ గ్రేట్ కమిషన్ ఇవ్వబడిందో, ఆ గ్రేట్ కమిషన్ అంటే ఆ మహా గొప్పదైన ఆజ్ఞ. ఏట ఆజ్ఞ? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన రక్షించబడతాడు, నమ్మని వారు శిక్ష విధించబడతాయి అనే ఈ మాట ఏదైతే ఉందో, అది అపోస్తులు దాన్ని ఎలా నెరవేర్చారో ఆ పుస్తకం చర్చించింది. అదే సమయంలో అపోస్తులు సువార్త చెప్తున్నప్పుడు దానికి ఎంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు, ఎంతమంది దానికి నెగిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. కొంతమంది బాప్తిస్మం పొందాల, కొంతమంది విన్నారు, ఈ వదలబోతు చెప్పింది ఏంటి అని అన్నవారు కూడా. కాబట్టి అపోస్తుల కార్యగ్రంథము ఇటు లిస్ట్ ఆఫ్ కన్వర్షన్స్, లిస్ట్ ఆఫ్ నాన్ కన్వర్షన్స్, అంటే మార్పు చెందిన వారి జాబితా ఇచ్చాడు, మార్పు చెందని వాళ్ళని కూడా కోట్ చేసుకుంటూ ఇచ్చాడు. ఉదాహరణకి ఆయన పేరు ఫెలిక్స్ ఉన్నాడు, లేకపోతే ఫెలిక్స్ పౌలు చేత వాక్యం విన్నాడు, ఆశా నిగ్రహాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి సంగతి చెప్పాడు, కానీ తర్వాత వింటాను అన్నాడు. తర్వాత ఆయన పేరు అగ్రిప్పరాజు కూడా విన్నాడు. ఏమన్నాడు? నన్ను సులభముగా నువ్వు క్రైస్తవుని జయించవచ్చున్నావే అన్నాడు. అంటే ఇలాంటి వాళ్ళందరూ నమ్మని వాళ్ళు. నమ్మిన వాళ్ళు ఎవరు? నమ్మిన వాళ్ళు 3,000 మంది. నమ్మిన వాళ్ళు సమరయ వాళ్ళు, నమ్మిన వాడు గరడివాడైన సీమోను. కాబట్టి ఒక క్లాసు, ఒక వర్గం అని కాకుండా అన్ని వర్గాల వాళ్ళు, అంటే పేదవాళ్ళేమి, అంటే ఎథ్నిక్ గ్రూప్స్, అంటే అటు యూదులు కాని వాళ్ళు, స్త్రీలు పురుషులు, లేకపోతే నాగరికత కలిగిన వాళ్ళు, అనాగరికులకు, ద్వీపవాసులు, ఎవరైనా కూడా
సర్వ సృష్టికి సువార్త వెళ్ళటము, సర్వ సృష్టిలో ఎవరెవరు ఏ ఏ ఏ చోట్ల ఈ పాజిటివ్ గా సువార్తకు స్పందించి వారి విధేయతను బాప్తిస్మం ద్వారా కనపరిచారో ఆ లిస్ట్ కూడా లోక వేసుకుంటూ వచ్చాడు. కాబట్టి లోక ఎందుకు ఇన్ని సందర్భాలు నోట్ చేశాడంటే అది కూడా అతను ఆ పుస్తకం అంతలో చర్చించడానికి పరిశుద్ధాత్మ ఉద్దేశం అనమాట. బాప్తిస్మాలు 3000 మంది, సమరయ్య వారు, గరడివాడైన సీమోన్, ఇంకా మనం ముందుకెళ్తే 8:35 అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనం అనుసరించి అతనికి యేసుని గూర్చిన సువార్త ప్రకటించెను. వారి త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమి అని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. అక్కడ ఫుట్ నోట్లు 1 కింద ఏమంటే నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన యెడల పొందవచ్చును అని ఫిలిప్పు చెప్పాడు. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుతున్నాను అని ఉత్తరం ఇచ్చాను అని రాయబడి ఉన్నది. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోనికి దిగిరి. అంతటి ఫిలిప్ అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. కాబట్టి ఆఖరికి షండు అంటే పూర్వము వాస్తవానికి నపుంసకులు అనేవాళ్ళు అసలు దేవుని మందిర ఆవరణకు రావడానికి కావాలి. అలాంటి క్రీస్తు ప్రభు నందు అబ్రాహాము సంతానం వలన భూలోక వంశము ఎవరికైనా ఆశీర్వాదం వస్తుంది. స్త్రీలకైనా ఆశీర్వాదం ఉంది, దాసులకైనా ఉంది, ఆఖరికి నపుంసకుడు కూడా ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ. నపుంసకులు 3 రకాల నపుంసకులు ఉన్నారు. ఇందులో ఈయన రెండో రకం. మొదటి రకం అంటే ఈ రెండో రకం అని నేను అనుకుంటాను, క్షమించండి. మొదటి రకం ఎవరంటే తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టినవారు ఉంటారు. రెండవ రకము రాజ దర్బార్లో పనిచేసే వాళ్ళు. ఇప్పుడు షట్టర్ కుమేష్ అభిజ్ఞ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే రాజులు వాళ్ళ యొక్క ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళని నపుంసకులుగా చేసేస్తారు. కాబట్టి నపుంసకులుగా పుట్టిన వారు కానీ నపుంసకులుగా చేయబడిన వారు కానీ పరలోక రాజ్యం నపుంసకులుగా తాను అంటే బ్రహ్మచారిగా ఎవరు పౌలు లాంటి వాళ్ళు ఎవరికైనా కూడా ఈ యొక్క భాగ్యము ఉంది అని చెప్పడానికి గ్రంథం ఏం చేశాడంటే నపుంసకుడు బాప్తిస్మం పొందాడు. యెషయా గ్రంథాలు అంటాడు షండు అంటే నపుంసకుడు. షండు అసలు లోపల రావడానికి లేదు. కానీ ఆ రోజున వారిని నా కుమార్తెలు అనిపించుకున్నట కంటే మరి శ్రేష్టమైన పేరు నేను వారు పెట్టబోతాను అంటాడు. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క కుమార్తెలు అని పిలవబడేవాళ్ళు లేకపోతే క్రైస్తవులను పిలవబడేవాళ్ళు ఎవరయ్యా అంటే ఎలైట్ క్లాస్ కాదు. అందరూ చాలా అన్ని వర్గాలు చదివిన వాళ్ళు. వాళ్ళు నపుంసకులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, నిరుపేదలైనటువంటి మనసునే పట్టణస్తులు ఉన్నారు, లేకపోతే బాగా డబ్బు ఉన్నటువంటి ఘనత కలిగిన స్త్రీలు ఉన్నారు దశలోని పట్టణంలో. కాబట్టి ఏ కోణంలో చూసినా అసలు ప్రపంచానికి ఈ యొక్క సువార్త ఎలా వెళ్ళింది అనేది ఈ కార్యగ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మొట్టమొదట నపుంసకుల దగ్గర ఒక విచిత్రమైన సమాచారం ఏం తెలియజేసిందంటే మొట్టమొదటిసారిగా ప్రాక్టికల్ గా మొదటి శతాబ్దపు బాప్తిస్మ కార్యక్రమం ఎలాగూ జరిగిందో మనకు అక్కడ ఉంది. ఇంకా మిగిలిన అన్ని బాప్తిస్మ కార్యక్రమాలు ఉన్నాయి. కొన్నేళ్ళ బాప్తిస్మం ఉంది, సెర్గి పౌలు ఉన్నాడు, లూదియా ఉంది, ఫిలిప్ జైలర్ ఉన్నాడు, అంటే ఫిలిప్ పట్టణంలో ఉండే చెరసాల నాయకుడు ఉన్నాడు, కొరింథీ పట్టణంలో చాలా మంది బాప్తిస్మం పొందారు. ఎంతమంది బాప్తిస్మం పొందినా కూడా బాప్తిస్మం పొందిరి అని ఇచ్చాడు. కానీ అసలు బాప్తిస్మం ఎలా జరిగింది అని ఒకవేళ నీకు ఎప్పుడైనా 21వ శతాబ్దంలో మనకి అసలు మొదటి శతాబ్దంలో బాప్తిస్మం ఎలా జరిగిందో నేను చూడాలనుకుంటున్నా అని ఎవరు అనుకుంటే నువ్వు టైం మిషన్ లో పోవక్కర్లేదు. అక్కడికి టైం మిషన్ అంటే నువ్వు కాలాన్ని వెనక్కి తిప్పి వెళ్ళాల్సిన అవసరం లేదు. మొదటి శతాబ్దంలో బాప్తిస్మం ఎలా జరిగింది, ఇచ్చి ఆయన ఏం చెప్పాడు, పుచ్చుకొని ఆయన ఏం విశ్వసించాడు, విశ్వసించిన ఆయన ఎలా ఒప్పుకున్న ఆయన ఎలాగో బాప్తిస్మాన్ని కోరుకున్నప్పుడు ఇచ్చే ఆయన ఎలాగిచ్చాడు, ఇదంతా కూడా ప్రత్యేకించి ఈ నపుంసకుని యొక్క ఈ నెరేటివ్ ఏదైతే ఉందో, ఈ సన్నివేశం ఏదైతే ఉందో అందులో మనం సంపూర్ణంగా తెలియచేయండి దేవుడు. అక్కడ మీరు కొంచెం గమనిస్తే మొదట యేసును గూర్చిన సువార్త ప్రకటించాడు 36 రోజులు. దేన్ని అనుసరించి? లేఖనమును అనుసరించి. కాబట్టి ఒక వ్యక్తికి బాప్తిస్మానికి మనము వాక్యం చెప్పేటప్పుడు, ఒక వ్యక్తిని రక్షించడానికి వాక్యం చెప్పేటప్పుడు నువ్వు లేఖనమును అనుసరించి చెప్పాలి. అంటే గ్యారంటీగా పాత నిబంధన లేఖనాలు రక్షణార్థమైన జ్ఞానాన్ని కలిగించే లేఖనాలు ఉన్నాయి పాత నిబంధనలో. తిమోతి ఆ లేఖనాలు చిన్నప్పుడు నుంచి ఎలుగుతాడని రాశాడు. ఉదాహరణకి మనం తిమోతి రాసిన 2వ పత్రికలో పూర్వము మొదటి శతాబ్దంలో
ఎవరి చేతిలో ఉన్న బైబిల్ అయినా కూడా, ఎవరి చేతిలో ఉన్న లేఖనాలైనా, అవి బెరయా పట్టణస్తుల చేతిలో ఉన్న లేఖనాలు కానీ, తిమోతి గారి ఇంట్లో చదువుకోవడానికి ఉండే లేఖనాలు కానీ, ఏవైనా కూడా పాత నిబంధన లేఖనాలే కానీ, కొత్త నిబంధన ఇంకా అప్పటికింకా చేతికి అందల. కాబట్టి ఇప్పుడు తిమోతి తన అవ్వ దగ్గర, తన తల్లి దగ్గర తను నేర్చుకొని చదివినటువంటి లేఖనాలు ఏవి అంటే పాత నిబంధన లేఖనాలు. ఆ లేఖనాలు ఏముంది? 3వ అధ్యాయంలో, 2 తిమోతి 3వ అధ్యాయంలో 14 క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనాలు. మనం దేవుని వాక్యం శక్తి ఏంటని మనం లక్షల క్లాస్ చెప్పుకోం. దేవుని వాక్యం శక్తిలో ఇది ఒక పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తిని రక్షణార్థమైన జ్ఞానాన్ని కలిగించడానికి లేఖనాల్లో శక్తి కలిగినటువంటి మాటలు. కాబట్టి శక్తి కలిగిన లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలు, హోలీ స్క్రిప్చర్స్. కాబట్టి ఈ హోలీ స్క్రిప్చర్స్ అని ఇక్కడ ఏదైతే అన్నాడో ఆ అన్నది వాటి కోసం, పాత నిబంధన లేఖనాల కోసం. కాబట్టి తిమోతి చదివేటప్పుడు పాత నిబంధన లేఖనాల్లో ఏముందన్నమాట? రక్షణార్థమైన జ్ఞానాన్ని కలిగించే లేఖనాలు ఉన్నాయి. ప్రభువైన యేసుని గురించి స్త్రీ సంతానంగా, ప్రభువైన యేసుని గురించి దావీదు సంతానంగా, ప్రభువైన యేసుని గురించి అబ్రహాం సంతానంగా, ప్రభువైన యేసుని గురించి శ్రమనందబోయే సేవకుడిగా, ప్రభువైన యేసుని గురించి ఒక వర్జిన్కి అంటే కన్యకు పుట్టే ఒక శిశువుగా, ప్రభువైన యేసుని గురించి ఆయన మన పాపం నిమిత్తం ఆయన మ్రాల మీద వేలాడతాడు అనేటట్లుగా యెషయా 53 ఎలాగునా ఆయన్ని గూర్చి, ఆయన శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలబోయే మహిమలను గూర్చి పూర్వమందు ప్రవక్తలు మాట్లాడినవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ లేఖనం చదివాడు. ఇప్పుడు ఈయన చదివిన లేఖనం ఏంటి? నపుంసకుడు చదివింది యెషయా 53 డైరెక్ట్ గా అది ఎవరి కోసం? యెషయా కోసం. కానీ చదివినతను, అయ్యా ప్రవక్త ఎవరిని గురించి మాట్లాడుతున్నాడో, తనను గూర్చియా లేకపోతే వేరొకరిని గూర్చియా అని అడిగాడు. అప్పుడు యేసుని గూర్చిన సువార్త ప్రకటించాడు. సువార్త ఎప్పుడైతే ప్రకటించాడో నెలల తరబడో సంవత్సరాల తరబడో బాప్తిసం పొందడానికి ఆగిన మనుషులు కాదు ఆదిమ యుగంలో. ఇప్పుడైతే మనము అవుతున్నారు కానీ నెక్స్ట్ ఇయర్ లేకపోతే పలానా రోజు అని, పూర్వము అంటే ఆదిమ శతాబ్దంలో బాప్తిస్మ కార్యక్రమాలు ఎమర్జెన్సీ. ఇదిగో నీళ్లు అనేటట్లుగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే వాక్యం ప్రకటించాడో అందులో బాప్తిస్మాను గురించి చెప్పాడు అని లేకపోయినా, యేసును గురించిన సువార్త ప్రకటించినప్పుడు ఆ యేసునందు విశ్వాసం ఏంటో, మారు మనసు ఏంటో, ఒప్పుకోలేంటో, బాప్తిస్మం ఏంటో, దాని తదనంతరం అంటే నమ్మకమైన జీవితం ఏంటో వగైరా అన్ని అందులో పొందుపరచబడతాయి. ఎప్పుడైతే సువార్త ప్రకటించబడిందో నీళ్లున్న ఒక చోటుకు వచ్చింది. చిలకరించేంత నీళ్లు కాదు, లేకపోతే పోయబడేంత నీళ్లు కాదు, విస్తారమైన నీళ్లు కలిగినటువంటి ఒక చోటు వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి అని అడిగాడు. కాబట్టి బాప్తిస్మం పొందండి అని మనం అడగడంలో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, కానీ వాస్తవానికి జెన్యున్ గా అయితే నిజంగా ఒక వ్యక్తికి సువార్త మనము అందించాల్సిన విధానాలు అందిస్తే, అవతల వాడికి అందుకునే విధానాలు అందుకుంటే అతని నోటి నుండి వచ్చే మాట ఇది, అయ్యా తన స్థితి అంటే తను గుర్తిరుగుతాడు, తన పాపంలో ఉన్నాడు, రక్షణకు దూరంగా ఉన్నాడు, కాబట్టి రక్షించబడాలి. దానికి ప్రభువైన యేసే శరణ్యము. ఆయన యొక్క మరణంలో పాల్గొని పొందాలంటే బాప్తిసంలో పాల్గొని పొందాలి అంటే. కాబట్టి అప్పుడు ఏమడిగాడంటే, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం నీకు ఆటంకం అని అడిగాడు. అప్పుడు ఫిలిప్పు, నాకు ఆటంకం ఉంది అన్నాడు. అంటే అక్కడ లేదు, కానీ ఏమన్నాడంటే ఆయన, నీ విశ్వాసము ఒప్పుకుంటే ఆటంకం ఉండదు. ఎందుకంటే ప్రభువైన యేసు ఏం చెప్పాడు? ఫిలిప్పుకు చెప్పలేదు కానీ అపోస్తులు చెప్పాడు. అపోస్తులు తదుపరి తరాలకు చెప్పారు. ఏం చెప్పాడంటే, నమ్మిన వారికి బాప్తిసం. ఏమి నమ్మాలి? బాప్తిసం పొందితే ఏం వస్తుందని నమ్మాలంటే నిత్య జీవం నిమిత్తము నమ్మాలి. గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, నమ్మిన వారికి బాప్తిసం అన్నాడు. ఏ విషయమే నమ్మాలి? దేని కొరకు నమ్మాలి? మొదటగా పెళ్లి కొరకు, ఉద్యోగాల కొరకు కాకుండా దేని కొరకు. అక్కడే తిమోతి రాసిన మొదటి పత్రికలోనే తిమోతి రాసిన మొదటి పత్రిక 1:16 అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి. కాబట్టి ప్రభువైన యేసును విశ్వసించాలంటే నిత్య జీవము నిమిత్తము నువ్వు విశ్వసించాలే గాని ఏదో జరుగుతుంది పెళ్లి కోసము, ఉద్యోగాల కోసము, లేకపోతే ఏదో రకరకాల కారణాలతో బాప్తిసం పొందుతుంది.
కానీ ఇక్కడ ఏం చెప్పాడంటే నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవారికి. కాబట్టి ఈ సంగతి కూడా ఆయన చెప్పేసి ఉంటాడు ఫిలిప్పు. కాబట్టి ఈ నపుంసకుడు పొందిన బాప్తిసము ఒక కారణము తప్పుడు కారణం కాదు, అసలైన కారణము నిత్యజీవం నిమిత్తం, నిత్యజీవం. అయితే ఒక మాట, ఇప్పుడు ఏమి నమ్మాడంటే యేసుని ఏమని నమ్మాలి? యేసు దేవత్వం గలవాడు లేకపోతే దేవుడు అని నమ్మటమా? అది ఎటు తిరిగి బోధించబడుతుంది, కానీ అది కాదు ప్రాముఖ్యమైన సమాచారం. అది ఎటు తిరిగి నమ్మదగిన పరిస్థితుల్లో ఉంది. కానీ ప్రత్యేకించి ఇక్కడ ఏం చెప్పాడంటే యేసు దేవుని కుమారుడిని నమ్ముతున్నాను అంటే. యేసు క్రీస్తు దేవుని కుమారుడు అంటే పొడి చెప్తా, ఆ టాపిక్ లో వెళ్ళట్లేదు. కానీ యేసు క్రీస్తు దేవుని కుమారుడు అంటే ఒకళ్ళు చాలా మంది అనుకున్నట్టు దేవుడు ఉన్నాడు పరలోకమందు, దేవునితో పాటు యేసుక్రీస్తు వాక్యమైన నామం గలవాడు ఉన్నాడు పరలోకమందు. ఆ వాక్యమైన నామం గలవాడు మనం ఎవరినైతే తండ్రి అని అంటున్నామో ఆయనకు కుమారుడు అవుతాడు కాబట్టి ఇప్పుడు ఆయన భూమికి పంపాడు, ఆయన జీవించాడు, చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, సింహాసనం కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన మనము నిత్యత్వంలో క్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడు లేకపోతే ఆయన యొక్క కొడుకు లేకపోతే ఆయన కుమారుడు అని నమ్మాలి అనేది కాదు ఇక్కడ సిద్ధాంతం. ఇక్కడ ఏంటయ్యే ఉద్దేశం అంటే యేసే క్రీస్తని, యేసే దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చిన ప్రతి వాడు కూడా ఈ సాక్ష్యం చెప్పలేదు. మరి ఏ సాక్ష్యం చెప్పారు? లేఖనాలు ఎత్తి. పాత నిబంధన లేఖనాల్లో యేసే దేవుని కుమారుడు, యేసే క్రీస్తు అని నువ్వు ఏ లేఖనం పెట్టి చూపించామన్నా ఆ లేఖనము ఆయనను ఇశ్రాయేల్ రాజుగా సూచించడానికి మాత్రమే ఆ లేఖనాలు సొట్టుకులు అవుతాయి. కానీ 39 పుస్తకాలు పాత నిబంధనలు నువ్వు ఏ లేఖనాన్ని ఎత్తినా ప్రభువైన యేసు తండ్రి అయిన దేవునికి స్వతహాగా కుమారుడై ఉన్నాడు అని చెప్పడానికి ఒక లేఖనం కూడా అందులో మనకి లేదు. పాయింట్ మీకు అర్థమైందా సోదరులారా? ఎవరికైనా ఆ పాయింట్ ఏంటంటే ఇప్పుడు 9:20 ఒకసారి పౌలు ఏం చెప్పాడు వాక్యము? బాప్తిస్మం పొందినంటే పౌలు చెప్పిన మాట ఏంటంటే 9:20లో వెంటనే సమాజ మందిరాల్లో యేసే దేవుని కుమారుడు అని ప్రకటించాడంట. యేసే దేవుని కుమారుడు ప్రకటించాడు. అయిపోయింది. 17 అధ్యాయం ఒకసారి యేసుని గురించి అపోస్తులు ఏమని ప్రకటించారో మొదటి మనం తెలుసుకోవాలి. వాళ్ళు ప్రకటించిన దానికి లేఖనాల్లో ఆ మూలాలు ఏమని చెప్తున్నాయో కూడా మనం తెలుసుకోవాలి. 17 అధ్యాయంలో 2వ వచనం, కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి ఎత్తుకు వెళ్ళి అంటే సమాజ మందిరానికి వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో ఉన్న లేచడం ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయి యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతముల నెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తగ్గించుతూ ఉండేది. కాబట్టి వీళ్ళు ఏమని చెప్పారంటే యేసే దేవుని కుమారుడు, యేసే క్రీస్తు, యేసే మెస్సియా అనే భావజాలంతో చెప్పారు. ఈ చెప్పిన అన్నింటిలో కూడా మూలాలు లేఖనాల్లో ఉన్నాయి, అంటే పాత నిబంధనలో ఉన్నాయి. పాత నిబంధన మూలాలు మనం ఒకవేళ బయట తీస్తే పాత నిబంధనలో ఎక్కడ కూడా యేసు దేవుని కుమారుడు అన్నా యేసే క్రీస్తు అన్నా దాని యొక్క కంప్లీట్ కన్క్లూజన్ ఏమిస్తుంది పాత నిబంధన అంటే ఆయన దావీదుతో చేయబడిన వాగ్దానాన్ని బట్టి దావీదు యొక్క సింహాసనానికి వారసుడు అంటే దేవుని యొక్క కుమారుడు, ఇశ్రాయేలు ప్రజల్లో ఏలుబడి చేసే దేవుని యొక్క రాజు అనే ఈ భావజాలం తప్ప మనం అందరం మైండ్ లో గూడు కట్టిపోయినట్టు పరలోకంలో దేవుడు తండ్రి ఉన్నాడు, తండ్రికి కొడుకు ఉన్నాడు. ఎప్పుడైతే యెహోవాని తండ్రిని యేసుక్రీస్తుని కొడుకు అనే భావజాలంతో మనం ఆలోచించామో పరలోక అనాదిలో మరి పరిశుద్ధాత్మ ప్రశ్నార్థకంగా మిగిలిపోతాడు. ఆ తర్వాత పరలోకంలో దేవునితో పాటు ఉన్నటువంటి కుమారుడు లాంటి కుమారులు కావాలి అనుకున్నప్పుడు ఆయన లాంటి కుమారులు ఎందుకు కావాలి? దేవుని లాంటి కుమారులు కావాలి, దేవుని లాంటి వాళ్ళు కావాలని దేవుడు సంకల్పించవచ్చు కదా. చాలా మంది ఏమంటారంటే దేవుడు ఉన్నాడు, దేవునికి ఒక కొడుకు ఉన్నాడు పరలోకంలోనే, ఆ కుమారులు లాంటి కుమారులు అనేక మంది కావాలన్నాడు. ఇప్పుడు ఆ కుమారులు లాంటి కుమారులు అయితే ఏంటి, ఆయన లాంటి కుమారులు, ఆయన లాంటి క్యారెక్టర్ అయితే ఆయన క్యారెక్టర్ ఈయన క్యారెక్టర్ ఒకటే కదా. కాబట్టి ఈయన క్యారెక్టర్ భూమి మీద జీవించినప్పుడు యేసు దేవుని కుమారుడిగా నిరూపించబడినప్పుడు, యేసు దేవుని కుమారుడిగా డిక్లేర్ చేయబడినప్పుడు ఇప్పుడు ఏం చెప్పాడంటే ఆ కుమారునితో సారూప్యం గలవాడు అంటే క్యారెక్టర్ లో సారూప్యం గలవాడు అవ్వాలి. చివరిలో ఏం జరుగుతుందంటే ఈ యుగ సమాప్తి అయిపోయిన తర్వాత
మన దేన శరీరం కూడా ఆ కుమారుని యొక్క మహిమ గల శరీరానికి సమరూపం గలదానిగా మార్చబడి ఆయనతో పాటు మనం సారూప్యం గలవారు అవుతాం. సారూప్యం గలవారు. కాబట్టి ఇలాంటి భావజాలంతో సంకల్పం చేయబడిందే కానీ చాలా మంది నేను ఒకటి పొరపడినట్టు దేవుడు ఉన్నాడు, దేవునికి కొడుకున్నాడు, ఆ కొడుకులు లాంటి అనేక మంది కొడుకులు పరలోకంలో ఉండాలి అనేది అసలు అది కొంచెం ఏదో వినడానికి వినసొంపుగా ఉన్న గ్రంథం దాన్ని ఎక్కడ సపోర్ట్ చేయదు. యేసే క్రీస్తు, యేసే దేవుని కుమారుడు, యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప, యేసే క్రీస్తు ఉన్నాడని నమ్మువాడు తప్ప అని మాటలు వాడిన ప్రతిసారి కూడా పాత నిబంధన లేఖనాలలో క్రీస్తు అంటే దేవుని కుమారుడు అంటే ఏమి అర్థము పరిశుద్ధాత్మ ఇచ్చాడో అదే అర్థము మరలా ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ అపోస్తుల నోటి వెంట ప్రకటిస్తున్నాడు. కాబట్టి ఆ సంగతిని ఫిలిప్పు చెప్పిన తర్వాత నపుంసకుడు అర్థమైపోయింది. నపుంసకుడైతే యేసు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసిస్తున్నాను అని తన విశ్వాసాన్ని నోటితో ఒప్పుకున్నాడు. కాబట్టి ఒక మనుషుడు హృదయంలో విశ్వసిస్తాడు, నోటితో దాన్ని ఒప్పుకుంటాడు. కాబట్టి హృదయంలో విశ్వసించాడు, వాక్యం చెప్పిన తర్వాత దాని నోటితో ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఏం జరిగింది? తను ఒప్పుకోని ప్రకారము ఫిలిప్ ఏం చేశాడంటే ఇప్పుడు నాకు ఆటంకం ఏం లేదు అని చెప్పి అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. ఎప్పుడైతే బాప్తిస్మం ఇచ్చాడో అతను సంతోషిస్తూ వెళ్ళిపోయాడు అనమాట. కాబట్టి అలాగున్నా మనకి బాప్తిస్మములు అనేవి ఇందులో మాట్లాడబడతాయి. ఇంకొక 3 సంగతులు లేకపోతే బాప్తిస్మా లిస్ట్ మీద రాసుకుంటున్నప్పుడు 3000 మంది కోసం రాశాడు, లోక సమరయుల కోసం రాశాడు, గరడిబడిన సీమోను బాప్తిస్మా రాశాడు, నపుంసకుడు ఇథియోపియా నపుంసకుడు కోసం రాశాడు. ఇందా చెప్పనే షండు ఉండకూడదు అన్నట్టు 56 అధ్యాయం యెషయా గ్రంథం 56. నిజంగా నపుంసకుడు బాప్తిస్మం చాలా వింతైన బాప్తిస్మం. ఎందుకంటే పాత యుగంలో ఈయనకు ఇలాంటి వాళ్ళని దగ్గర రానవారు అసలు. 56 అధ్యాయం యెషయా గ్రంథం 56 అధ్యాయం 3వ వచనం. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల్లోని నన్ను వెలివేయును అని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టును అనుకొనవద్దు. మరి ఏం జరుగుతుంది? 5వ వచనం. నా ఎంటను నా ప్రాకారంలోను ఒక భాగమును వారికి ఇచ్చేటను, కొడుకులు కూతుళ్ళు అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు, క్రైస్తవుడైన శ్రేష్టమైన పేరు వాళ్ళకు సైతము. కాబట్టి క్రిస్టియానిటీలో ఇంకా ఏ భేదము లేకుండా ఎవరెవరు క్రైస్తవులైన టైటిల్ వస్తాయి అంటే ప్రతి వానికి ఆ టైటిల్ ఇవ్వబడుతుంది. కొడుకులు కూతుళ్ళు అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు, కాబట్టి మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామము అంటాడు. అది క్రైస్తవుడైన పేరు. కాబట్టి ఈ అపోస్తల కార్యగ్రంథము అసలు క్రైస్తవులైన పేరు ఎలాగొచ్చిందో కూడా చర్చించింది 11:26లో. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ షండు కోసం మాట్లాడుతూ నపుంసకుడు కోసం చెప్పాడు కదా. షండు ఇక మీదట ఇలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ మందిరం లోపల రానివ్వరు దేవాలయంలో. కానీ ఈ మందిరంలో అయితే ఏకంగా ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా అన్యజనులైనా ఎవరైనా కూడా బాప్తిస్మం ద్వారా ప్రభు చేర్చుతుంటాడు. వాళ్ళు చేర్చేవాడు ప్రభు కాబట్టి ఇంకెవడో అడ్డు పెట్టడానికి లేదు, ఎవడో అడ్డు చెప్పడానికి కూడా లేదు. ప్రభువే రక్షణ పొందుతున్న వారిని అనుదినము సంఘంలో చేర్చుతూ ఉన్నాడు. ఆ తర్వాత కొర్నేలు ఇంటి వారు 10వ అధ్యాయం మీరు రాసుకోండి. కొర్నేలు ఇంటి వారు 13వ అధ్యాయం 12వ వచనంలో సెర్గి పౌలు అనే ఒక అధిపతి, 16వ అధ్యాయం 15వ వచనంలో లూదియా అనే ఒక స్త్రీ, 16వ అధ్యాయం 33లో చెరసాల నాయకుడు, చివరగా 18వ అధ్యాయం 8వ వచనంలో కొరింథీ. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్న లోక అంటే బాప్తిస్మముల గురించి తెలియజేశాడు. బాప్తిస్మం అటు తర్వాత ఇప్పుడు మనం మాట్లాడే మరో చర్చనీయాంశం ఏంటంటే లోక థియోఫిల్కి ఏమి రాయటం మన ఉద్దేశం ఏంటంటే క్రైస్తవ్యం ఏదైతే ఉందో, లేదా పౌలును చెరసాల అరెస్ట్ చేశారు కదా రోమీలు, దానికి ఇప్పుడు కోర్టులో ఏదో ఫైలు మూవ్ చేసినట్లుగా క్రైస్తవ్యాన్ని గురించి ఒక పాజిటివ్ రిపోర్ట్ అంటే ఇది కావాలని సొంతంగా రాసిన పాజిటివ్ రిపోర్ట్ కాదు. క్రైస్తవ్యము ఓ థియోఫిలా నువ్వు ఆది నుంచి గమనిస్తే, ప్రారంభమైన నుంచి గమనిస్తే అనేక మంది రోము నాయకులు, అనేక మంది అధికారులు, అనేక మంది అధిపతులను క్రైస్తవ్యము దగ్గరికి వెళ్ళింది.
వారిలో ఎవరు కూడా క్రైస్తవ్యాన్ని తప్పని గాని, చెడ్డదని గాని, లేకపోతే వాళ్ళు ఏదైనా ఆ, చెడు కార్యం చేశారని గాని, ప్రభుత్వానికి తిరగబడ్డారని గాని, ఎక్కడా ఎలాంటి వారి మీద నేరారోపణ లేదు అనేది ఇప్పుడు లోకా గారు థియోఫిలో ప్రూవ్ చేశారు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ పాయింట్ మీరు జాగ్రత్త అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. మొట్టమొదట లోక ఏం చెప్పదలుచుకున్నాడంటే, రోమ్ అధికారులు లేకపోతే రోమన్ గవర్నమెంట్ క్రైస్తవ్యానికి క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు మీరు అపోస్తల కార్యములను చూడండి, లిస్ట్ వేసుకుంటూ వస్తే మొట్టమొదట శతాధిపతి అయిన కొర్నేలి ఒక రోమీడు. కాబట్టి అంటే దీన్ని మీకు ఎలా చెప్పాలి అంటే, ఈ పుస్తకాన్ని ఒక అపాలజెటిక్ మెటీరియల్ గా వాడాడు లోక. అపాలజెటిక్ మెటీరియల్ అంటే, కోర్టులో ఈ పుస్తకం తీసుకెళ్లి పెడితే, అయ్యా మీరు క్రైస్తవం యొక్క ట్రాక్ రికార్డ్ అంతా చూస్తే క్రిస్టియానిటీ ఎప్పుడు ఎన్నడూ ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయడం కానీ, క్రిస్టియానిటీ ఎప్పుడు ఏమంటారు దాన్ని, రాస్తారోకోలు లేకపోతే బంధులు మన భాషలో, లేకపోతే తిరుగుబాట్లు ఇలాంటివి చేసినట్టు కానీ ఎక్కడా మీకు కనబడదు. ఇవి కనబడని చెప్పడానికి 3 పాజిటివ్ విషయాలు చెప్పాడు లోక. ఏం చెప్పాడంటే, మొదటగా రోములో అధికారులు సైతము క్రైస్తవ్యాన్ని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. అందులో మొట్టమొదట లోక సువార్తలో ఒక ఆయన గురించి చెప్పాడు, శతాధిపతి. ఆయన నిజంగా ఆయన దేవుని కుమారుడు అనేటట్లు చెప్పాడు. ఇప్పుడు బాప్తిస్మం పొందిన వారిలో నెంబర్ 1 ఎవరు? కొర్నేలి, ఒక రోమా అధికారి. 2 13 అధ్యాయంలో ఉన్నటువంటి సెర్గి పౌలు, ఒక రోమా అధికారి. అపోస్తల కార్యములు 13 అధ్యాయంలో ఈ పాయింట్ కొంచెం మీరు గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఇది కూడా అందులో చర్చించాడు. క్రైస్తవ్యాన్ని భూలోకాన్ని తలకిందులు చేస్తుంది అనే పేరు పెట్టినప్పుడు, అయ్యా క్రైస్తవ్యం ఎవరికి డ్యామేజ్ చేయలే. ఒకసారి క్రైస్తవ యొక్క ట్రాక్ రికార్డ్ చూడండి. అయితే ఈ రోజుల్లో మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, వాస్తవానికి క్రైస్తవ్యం పేరుతో చాలా మంది క్రూసేడ్లు చేశారు, మత యుద్ధాలు చేశారు. వాళ్ళు క్రైస్తవులుగా. ఒకప్పుడు రోమన్ కేథలిసిజం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మత యుద్ధాలు చేసి క్రైస్తవులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి యుద్ధాలు చేసిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు లోక మాట్లాడుతున్న క్రైస్తవ్యము కొత్తమైన క్రైస్తవ్యం. మన చుట్టుపక్కల ఉన్న క్రైస్తవ్యం అంతా కొత్తమైన క్రైస్తవ్యం కాదు. మన చుట్టుపక్కల ఉన్న క్రైస్తవ్యము ప్రభుత్వం మీద బంధులు, ప్రభుత్వం మీద ధర్నాలు, ప్రభుత్వం మీద తిరుగుబాట్లు చేశారే కానీ అసలు ఆదిమ క్రైస్తవ్యము అపోస్తల కార్యగ్రంథంలో లోక ప్రజెంట్ చేసి మనం చూపించిన క్రైస్తవ్యము ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టిన క్రైస్తవ్యం కాదు. ఎవనికి పన్ను వానికి పన్ను, ఎవనికి సుంకమో వానికి సుంకము, ఎవరి ఎట్లా గౌరవం ఉండాలో వాని ఎట్లా గౌరవము, ఎవరి ఎట్లా సన్మానం ఉండాలో వాని ఎట్లా సన్మానము కనపరిచిందే గాని ఎక్కడా కూడా దేశద్రోహులుగా గాని, తిరుగుబాటుదారులుగా గాని, ఒక మావోయిస్టులుగా గాని, ఒక నక్సలైట్లుగా గాని క్రిస్టియానిటీ ఎప్పుడు ప్రపంచానికి కనబడాలి. మరి ఇప్పుడు కనబడుతుంది ఏంటి? క్రిస్టియానిటీ పేరుతో ఉండే మరొక రిలీజియనే గాని నిజమైనటువంటి న్యూ టెస్టమెంట్ క్రిస్టియానిటీ అనేది మీరు అపోస్తల కార్యం అంతా చదివితే ఎదురయ్యే ప్రతి చోట లోక ఏం చేస్తారంటే, ఎవరెవరు రోమా ప్రభుత్వ అధికారులను క్రిస్టియానిటీ తాకిందో ఆ ప్రతి చోట పౌలు మీద గాని, అపోస్తుల మీద గాని, ఆదిమ సంఘం మీద గాని పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది కానీ ఎక్కడా కూడా వాళ్ళ మీద నెగిటివ్ రిపోర్ట్ రాలేదు. నేను పాయింట్ మీకు అర్థమవుతుంది సోదరులారా. ఈ విషయము ఇలాంటిది కూడా ఒకటి ఉందా ఆ పుస్తకంలో అనుకుంటారేమో. ఒకసారి చదవండి, ఆ పుస్తకంలో ఉంది. అది ఆ పుస్తకంలో చదివితే మాటికి ఇవే చూపిస్తాడు. అందులో ప్రతిసారి పౌలైన అతను ఒక రాజకీయ నాయకుడి ముందు నిలబడినప్పుడు ఏ రాజకీయ నాయకుడు, అందుకనే ప్రభు అయిన యేసుని గురించి 3 సార్లు లోక ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం చెప్పాడంటే, ఓ థియోఫిలా, మీ రోము అధికారి అయిన పిలాతే ప్రభు అయిన యేసుని గురించి ముమ్మారు ఆయన ఏ నేరం చేయలేదు అన్నాడు అని రాశాడు. లోకాసు 23 అధ్యాయంలో లోక చదివిన తర్వాత అప్పుడు సంఘం మీద, అంటే క్రీస్తు ప్రభు మీద ఎలాంటి బ్యాడ్ లేదు, సంఘం మీద ఎలాంటి బ్యాడ్ లేదు. కాబట్టి క్రిస్టియానిటీ అనేది ఎప్పుడూ కూడా ప్రభుత్వాల మీదకు తిరుగుబాటు చేసే మతం కాదు. ఇది అర్థం కాక ఈరోజు అనేక మంది వేరే కోణంలో వెళ్తున్నారు. అది క్రిస్టియానిటీ కాదు. లోకాసు వార్త 23 అధ్యాయంలో ఇది కూడా చర్చించింది ఈ పుస్తకం. మొట్టమొదటి 4వ వచనం 23:4 3 సార్లు లోక కావాలని రాశాడు అన్నమాట. 23 అధ్యాయం 4వ వచనంలో, పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ
ఈ మనిషిని యందు నాకు ఏ నేరం కనబడలేదు. నెంబర్ 1 స్టేట్మెంట్ అది. 14 వచ్చిన చివరి లైన్, 14 వచ్చిన చివరి లైన్, లేకపోతే 14 వచ్చిన చివరి నుంచి 2వ లైన్. ఇదిగో నేను మీ ఎదురు ఇతని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరంలో ఒకటైనా నాకు కనబడలేదు, ఏ రోజు కూడా కనబడలేదు. నెంబర్ 2 స్టేట్మెంట్ అది. నెంబర్ 3 22వ వచనం. 3వ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేశాను, ఇతని యందు మరణమునకు తగిన నేరం ఏది నాకు కనబడలేదు. కాబట్టి రోమన్ గవర్నమెంట్ మొన్న ఆయన అంటాడు యూట్యూబ్ లో, క్రీస్తు ప్రభువుని రోమా గవర్నమెంట్ చంపేసింది, ఎందుకంటే అతను మీ మీ దేవుడు మీ ప్రభు ఒక దేశద్రోహి అని చంపాడు అంటుంది. నిజంగా చరిత్ర తెలిసిన ఎవడు కూడా మాట్లాడాడు. చరిత్ర తెలిసిన ఎవడైనా కూడా రోమన్ గవర్నమెంట్, అందులో రోమన్ సెనేటర్ ఎవరు, పిలాతు, రోమన్ గవర్నర్, ఆయనే 3 సార్లు ఒప్పుకున్నాడు. ఏమని? ఈయన యందు నాకు ఏ నేరం కనబడలా, ఈయన యందు నాకు ఏ నేరం కనబడలా, ఈయన యందు నాకు అంటే ఆనాడు దగ్గరున్నవాడు చెప్పిన మాట నమ్ముతారా? 2025లో ఇప్పుడు ఎవడో ఒక యూట్యూబ్ లోకి వచ్చి ఇదిగో మీ ప్రభువును దొంగను చంపినట్టుగా చంపారు, లేకపోతే ఒక పాపిని చంపినట్టుగా చంపారనే మాట నమ్ముతారా? ఆనాడు చెప్పాడు పిల్లలు, ఈయన నాకు ఏ నేరం కనబడాలి. ఇప్పుడు క్రిస్టియానిటీ మీద ఏదైనా నేరం మోపబడిందా అంటే ఇప్పుడు మనం అపోస్తలుగా ఉన్నాం. లోకాసువార్తలో క్రీస్తు ప్రభు మీద రోమన్ గవర్నమెంట్ ఎలాంటి నేరం మోపలేదు. ఆయన మీద నేరము మోపింది ఎవరంటే యూదులు మోపినా కూడా నేరం నిరూపణ అవ్వలే, నేరం నిలబడలే. ఇప్పుడు అపోస్తల కార్యం ఉందండి, 3 సంగతులు చెప్పాడు లోక. ఏం చెప్పాడంటే, 1, రోము అధికారులు క్రైస్తవ్యాన్ని అంగీకరించారు కొంతమంది, నెంబర్ 1. నెంబర్ 2, రోము అధికారులు క్రీస్తు ప్రభువుని గాని అపోస్తులు గాని ఏ నేరం కొనుగోలేదు. రాసుకోండి. మొదటి పాయింట్ ఏంటంటే, రోము అధికారులే క్రైస్తవ్యాన్ని సేకరించిన వారు ఉన్నారు, నెంబర్ 1. నెంబర్ 2, రోము అధికారులు క్రీస్తు ప్రభువుని గాని అపోస్తులు గాని ఎలాంటి నేరము కొనుగోలేదు. 3వ పాయింట్ క్రైస్తవ్యము ఎక్కడా కూడా రోముకు హానికరంగా కనబడదు. అంటే వీళ్ళుంటే హాని. ఇప్పుడు దాన్ని నచ్చలేక ఉన్నారు. ఏమంటారు మనం ఉగ్రవాదులు తీసుకోండి ఒకసారి. ప్రపంచం ఏమంటది, టెర్రరిస్ట్ ఉండకూడదు, ఉంటే వీళ్ళకి హాని అంటారు. అలాంటి ఒకవేళ ఏదైనా ఈ మతం ఉండకూడదు, లేకపోతే ఈ భూలోకాన్ని తలకం చేసి వీళ్ళు ఉండకూడదు అనేటట్లుగా ఎప్పుడైనా రోమన్ గవర్నమెంట్ ఇచ్చిందా? ఆ తర్వాత కాలం డొమిషియన్ చక్రవర్తి టైంలో భయంకరమైన హింస ఇచ్చినా కూడా హింస పొందారే గాని క్రైస్తవులు ఎప్పుడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం కానీ, డొమిషియన్ చక్రవర్తి మీద రాళ్ళు రోవటం కానీ, లేకపోతే ప్రభుత్వ అధికారులు దొరికినట్టుగా చంపడం కానీ, ఇలాంటి వాటిని ఏమీ చేయలేదు. కాబట్టి 3 కోణాల్లో క్రిస్టియానిటీని లోక ఏం చూపించాడంటే థియోఫిలాకి, క్రైస్తవ్యం అనేది హార్మ్లెస్, అది హానికరం కాదు. క్రైస్తవం అనేది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, లేకపోతే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేది కాదు. క్రైస్తవం అనేది ఎవరికే అశాంతికరమైనది కూడా కాదు అని చూపించడం ప్రయత్నం చేశాడు. అప్పుడు మొదటిగా ఏం చెప్పాను నేను, బాప్తిసం పొందిన వాళ్ళలో రోమ్ అధికారులు ఉన్నారు. ఉదాహరణకి 1000 మంది కాదు, 1000 కాదు, పేరేం పేరు, కొర్నేలి శతాధిపతి, 100 మందికి అధిపతి, సెంచూరియన్ క్రీస్తు బాప్తిసం పొందాడు. నెంబర్ 2, అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో మరొక లీడర్ కనబడతాడు. ఈయన కూడా రోమ్ లీడరే, అధిపతి అంటాడు. అతను 7వ వచనం, ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అనే అధిపతి యొద్ద ఉండేది. ఇతను కూడా వన్ ఆఫ్ ద రోమన్ గవర్నమెంట్ అఫీషియల్. ఇలాంటి రోమన్ గవర్నమెంట్ అఫీషియల్ కూడా అపోస్తులను ఇంటికి పిలిపించుకొని, ఎవరిని, పౌలును బర్నబాను ఇంటికి పిలిపించి వాక్యం చెప్పించుకున్నాడు. కాబట్టి ఈ కేసు రికార్డ్స్ అన్ని కోర్టులో హాజరుపరచాలి ఇప్పుడు. ఎందుకంటే పౌలు గారు కోర్టులో జైల్లో ఉండబోతాడు. కాబట్టి అపోస్తుల కార్యగ్రంథము ఒక కోణంలో చూస్తే రోముకు ఒక ఏమంటారు దాన్ని, కోర్టులో ప్రజెంట్ చేసే ఒక అపాలజెటిక్ మెటీరియల్. కాబట్టి మూడవదిగా అపోస్తుల కార్యగ్రంథం కనబడదు, కానీ ఇక్కడున్న సమాచారం మరొక చోట మనకు కనబడదు. కొలస్సీ పత్రిక కాదు, ఫిలిప్పీ రాసిన పత్రిక, క్షమించారు, ఫిలిప్పీ రాసిన పత్రిక. కైసరు ఇంట్లో కూడా క్రైస్తవులు ఉన్నారు. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, ఫిలిప్పీ 4:21
ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుతున్నారు. కైసరు అంటే నీరో చక్రవర్తి. నీరో చక్రవర్తి ఇంటిలో కూడా బాప్తీసం పొందిన క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళకు వందనాలు చెప్పమని రోమ్ చెరసాలలో నుండి పౌలు ఉత్తరం రాశాడు. లేకపోతే కాదు, వాళ్ళు మీకు వందనములు చెప్పుతున్నారని పౌలు ఉత్తరం రాశాడు. కాబట్టి ఇలాగనమాట, అటు కొన్నేళ్ళు గాని, ఇటు సెక్కి పౌలు గాని, ఇటు రోమ్ కైసరు ఇంటి వాళ్ళు గాని అందరూ కూడా గవర్నమెంట్ అఫీషియల్స్. వాళ్ళు కూడా మాన్మర్చి పొందారు. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, ఏ గవర్నమెంట్ ఆఫీసర్ ఎదుట కూడా అటు ప్రభువు గాని, ఇటు అపోస్తులు గాని నేరారోపణ చేయబట్ల. వీళ్ళు నేరస్తులు అని ఎక్కడ మనం ప్రూవ్ అవ్వాలి. ఉదాహరణకి పిలాతు దగ్గర క్రీస్తు ప్రభు ప్రూవ్ అవ్వలేదు, లేకపోతే పిలాతు క్రీస్తు ప్రభు ఏమన్నాడు, ఈయన నాకు ఏ నేరం కనబడలేదు అన్నాడు. రెండు, ఇప్పుడు అపోస్తల కార్యగ్రంథంలో 16వ అధ్యాయంలో పౌలు శీలను జైల్లో పెట్టి తీసుకొచ్చిన తర్వాత సైతము సహస్రాధిపతి కూడా వారి యందు ఎలాంటి నేరం కనుగొనరు. జైల్లో వేశారు కానీ 16వ అధ్యాయం చూడండి, 37వ వచనం. అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే రోమీలమైన మమ్మల్ని బహిరంగంగా కొట్టించి చెరసాల్లో వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా వెళ్ళగొట్టిదరా, మేము ఒప్పము, వారే వచ్చి మమ్మల్ని వెలుపలకు తీసుకొని పోవాలని చెప్పారు. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా, న్యాయాధిపతులు అంటే రోమన్ జడ్జెస్, లీడర్స్, వీరు రోమీలు అని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని, ఇప్పుడు వారి నేరం ఉంటే ఎందుకు బతిమాలరు కదా, మరింత భయంకరమైన శిక్ష అనుభవించాలి. కానీ వారిని బతిమాలుకొని వెలుపలను తీసుకుని పోయి దయచేసి పట్టణం విడిచి వెళ్ళిపోండి అని వేడుకున్నారు. కాబట్టి రోమన్ అఫీషియల్స్ ఎదుట అటు పౌలు గాని, ఇటు శీలా గాని నేరస్తులుగా రుజుపరచబడాలి. కొరింథీ పట్టణం తీసుకోండి, 18వ అధ్యాయంలో మరొకసారి రోమ అధికారం ముందుకు క్రిస్టియానిటీ వచ్చింది. రోమ్ ఎవరు, పౌలు వచ్చాడు. 12వ అధ్యాయం 12వ వచనం, అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 12వ వచనం ఏముందంటే, గల్లియోను అక్కయ్యకు అధిపతిగా ఉన్నాడు. ఈయన ఒక రోమన్ ప్రపంచం, ఆయన పేరు గల్లియోను. ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠ మీదకు తీసుకొచ్చారు. అతను తీసుకొచ్చినప్పుడు రకరకాల నేరాలు మోపారు. నేరం మోపితే ఏం జరిగింది, 17వ వచనం. అప్పుడు అందరూ సమాజపు మందిర అధికారం సొస్తనేసులు పట్టుకొని న్యాయపీఠ మీదకి పట్టసాగారు. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గురించి లక్ష్య పెట్టలేదు. అంటే ఎక్కడా కూడా రోము మీద తిరుగుబాటు చేసినటువంటి క్రైస్తవులుగా అటు అపోస్తులు గాని, ఇటు క్రైస్తవ్యం గాని ఎక్కడ కనబడలేదు. అటు ఫిలిప్ పట్టణంలో గాని అక్కడ జైల్లో నిలబడ్డారు, అక్కడ కనబడలేదు. కొరింథీ పట్టణంలో నిలబడ్డారు, కొరింథీలో కనబడలేదు. 19వ అధ్యాయంలో ఏకంగా ఒక ఆడిటోరియంలో ఒక కర్ణం ఎదురు నిలబడ్డారు. 19వ అధ్యాయం చూడండి ఒకసారి, అపోస్తల 19వ అధ్యాయంలో, అపోస్తల కార్యాలను 19వ అధ్యాయం 36వ వచనం 35వ వచనం. అంతటా కర్ణం అంటే అతను కూడా ఒక చిన్న అధికారి, అతను కూడా రోమన్ అధికారి. కర్ణము సమూహాన్ని సముదాయించి ఎఫేసీల పట్టణము అర్తెమి మహాదేవికిని ద్విపతి యుద్ధంలో పడిన మూర్తికిని పాలకరాలు ఉన్నదని తెలియని వాడెవడు, ఈ సంగతి నిరాక్షేపమైన కనుక మీరు శాంతము కలిగి ఏదియో ఆతురపడి చేయకుండా ఆవశ్యకము. మీరు ఈ మనుషులను తీసుకొని వచ్చి తిరిగి నిలబడ్డారు, కోర్టులో బోన్ నిలబడ్డారు. వీరు గుడి దోచిన వారు కాదు, దొంగలు కాదు, మన దేవతను దూషింపను లేదు. కాబట్టి వాళ్ళ ఎదుట కూడా అంత న్యాయసభలో సైతము పౌలు మీద ఎలాంటి నేరారోపణ చేయబడలేదు, ఎలాంటి నేరము దానికి నిలబడలేదు. కాబట్టి ఇవన్నీ ఎందుకు రాసుకుంటూ వెళ్తున్నాడు లోక అంటే, తెయోఫిల క్రైస్తవ్యం మేబీ ఒకవేళ ఈ మెటీరియల్ రోముకు అర్థం అవ్వాలి. క్రైస్తవ్యం అనేది ఎవరికి హానికరం కాదు, ఇది ఒక శాంతి మార్గం. ఇందులోకి వచ్చిన వాళ్ళు అనేక మంది పాపులలో ప్రధాన పారిపోయిన వాళ్ళు సైతము మారుమనసు పొంది క్రీస్తు పక్షంగా నమ్మకంగా పనిచేశాడు. కాబట్టి అలాంటి క్రిస్టియానిటీ ప్రజలను చేస్తూ లోక ఏం చేశాడంటే మరింత ముందుకు వెళ్ళినప్పుడు
22 అధ్యాయం చదవండి, 23 అధ్యాయం చదవండి. ఈ ఫేలిక్స్ ఎదురు నిలవబడిన, ఫేస్ ఎదురు నిలవబడిన, అగ్రిప్ప రాజు ముందు నిలవబడిన, ఎక్కడా కూడా ఏ రోమా అధికారి, అటు ఫేస్ట్ గాని, ఇటు ఫేలిక్స్ గాని, ఇటు అగ్రిప్ప రాజు గాని ఎవ్వరూ కూడా అతను నేను కైసర్ ఎదురు చెప్పుకుందును అనకపోయి ఉంటే పౌలు విడుదల చేసేద్దరు. ఎందుకంటే ఆయన ఏ నేరము కనపడలేదు. కాబట్టి ఏ చోట కూడా క్రిస్టియానిటీ మీద కానీ, కొన్ని క్రైస్తవుల మత నాయకుడిని పేరు పొందినటువంటి అపోస్తలుడైన పౌలు ఆ రోజుల్లో ఆయన మీద కానీ ఎక్కడ రోమన్ గవర్నమెంట్ ఎలాంటి కేసు ఫైల్ చేయలే, ఎలాంటి నేరం ఆయన మీద రుజువుపరచబడలేదు. కాబట్టి క్రిస్టియానిటీ ఎలాంటిదంటే ఇట్ ఈస్ హార్మ్లెస్ టు ఎనీ గవర్నమెంట్. ఏ ప్రభుత్వానికైనా క్రైస్తవ్యము మేలుకరంగా కానీ, ఎందుకంటే వాళ్ళ రాజు వాళ్ళకి ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ప్రభుత్వ అధికారులకు లోపడండి, రాజును సన్మానించండి, దేవుణ్ణి గణపరచండి, నీ సహోదరుని ప్రేమించండి. కాబట్టి ఇలాంటి న్యాయ సూత్రాలు చెప్పే మార్గము మనకి ఎక్కడ ఉండదు. బుద్ధిజంలో కానీ, హిందూజంలో కానీ, లేకపోతే మరొక మతంలో ఎక్కడ ఉండదు. ఒక్క క్రిస్టియానిటీలో మాత్రమే రాజును సన్మానించు, నీ దేవునికి భయపడు, నీ సహోదరుని ప్రేమించు. ఇలాంటి భావజాలాలు ఉన్న క్రిస్టియానిటీ ఏ ప్రభుత్వానికి, ఏ మానవ జాతికి హానికరం కాదు. కాబట్టి అనేకమైనటువంటి మీరు చదవని తర్వాత ప్రతి రోమన్ అఫీషియల్ ఎదుట క్రిస్టియానిటీ నిలవబడినప్పుడు క్రిస్టియానిటీ తెల్ల బట్టలతో బయటకు వచ్చింది. అంటే నేరారోపణం లేనట్టుగా నిలవబడ్డాడు, నేరారోపణం లేనట్టుగానే బయటకు వచ్చాడు. కాబట్టి ఎక్కడా కూడా వీడు పలానా దొంగగా అందుకే అంటాడు పౌలు, పేతురు అంటాడు, మీరు క్రైస్తవుడు అయినందుకు ఎవడైనా కూడా ఆ పేరును బట్టి ఇబ్బందులు పడితే ఆ పేరును బట్టి ఆనందించండి, ఇబ్బంది లేదు. కానీ దొంగగా కానీ, దోచుకునేవాడుగా కానీ, నరహంతకుడిగా కానీ, వ్యభిచారిగా కానీ ఇలాగ మనము పట్టుబడకూడదు. కాబట్టి ఆదిమ క్రైస్తవ్యము ఎక్కడా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కడ ప్రభుత్వం మీద చూపించలేదు. ప్రభుత్వం కూడా వారి పక్షం ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. వారిని అద్భుతంగా మాట్లాడారు. ఇంకా మాటకు వస్తే ఘనత గల స్త్రీలు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద జమీందారులు ఇలాంటి వారు సైతము బాప్తిసం పొంది క్రీస్తు ప్రభులోకి ప్రవేశించినట్లుగా పౌలు చూపించాడు. కాబట్టి ఇవన్నీ మీరు చదవండి. చదివినప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 పాయింట్లు ఆలోచించాను ఒకసారి. క్రైస్తవ్యాన్ని అంగీకరించేటువంటి అధికారులు ఉన్నారు, క్రైస్తవ్యాన్ని నిర్దోషమైనది అని డిక్లేర్ చేసినటువంటి రోమన్ అఫీషియల్స్ ఉన్నారు. కాబట్టి ఎక్కడా కూడా క్రిస్టియానిటీ అనేది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని చెప్పడానికి హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతో సమాధానం ఇవ్వడానికి లోకా గారి పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఎవరు చదివినా కూడా అపోస్తలుల గారు చదివితే క్రిస్టియానిటీ అనేది ఎవరికి హాని చేసే ఒక మార్గం కాదు. క్రిస్టియానిటీ అనేది ప్రభుత్వంలో లోపడుతుంది. క్రిస్టియానిటీ అనేది నమ్మకంగా బ్రతుకుతుంది. క్రిస్టియానిటీ అనేది గుడ్లను దోచిన వారు కాదు, వారి దేవతలను దూషించిన వారు కాదు. కానీ ఇలాంటి క్రిస్టియానిటీ మొదటి శతాబ్దంలో ఉంటే ఇప్పుడున్న క్రిస్టియానిటీ ఈవెన్ భారతదేశంలో అయినా అనేక చోట్ల ఎందుకు కొంచెం ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయంటే, ఎక్కువ క్రిస్టియానిటీ పేరుతో ఏం చేస్తున్నారంటే చాలా రుబాబు చేస్తున్నారు. అటు గవర్నమెంట్ మీద ఇబ్బంది పెడుతున్నారు, అధికారులు ఇబ్బంది పెడుతున్నారు, రకరకాల ఆడుకోవడం మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు ఇతర వ్యక్తుల్ని దూషించడం, వారి మనోభావం దూషణ చేస్తున్నారు. ఇవేవి చెయ్యకుండానే దిగాంతాల వరకు 12 మంది వాక్యం పట్టుకెళ్తే ఇవన్నీ చేసి మనం ఎక్కడ తీసుకోలేం. ఇవన్నీ చేసి ఏమవుతుంటదంటే మరింత అవతల వాళ్ళకి మన మీద నెగిటివ్ ని పెంచుతాం తప్ప మనం పాజిటివ్ పెంచాలి. కాబట్టి ఇది ఒక సమాచారము లోకల్ గారు ఇందులో చర్చించారు. ఇంకేం చర్చించబడింది పుస్తకంలో? మార్క్స్ వార్త 16వ అధ్యాయములో ఒక మాట ఉంది. అది ఎలా నెరవేర్చబడిందో కూడా ఇందులో రాయబడింది. మీరు ఇవన్నీ ఆర్డర్లో నోట్ చేసుకుంటే మీ దగ్గర ఉంటది. మార్క్స్ 16వ అధ్యాయంలో మనం ముగించుకున్న టైం అయిపోయింది. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో 16 నుంచి 17 నుండి నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమును దెయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పామును ఎత్తుపట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినా అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచడం వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పింది. ఇవన్నీ ఎలాగ నెరవేరినాయో, వాక్యం ఎలా స్థిరపడుతూ వెళ్ళిందో అనేది కూడా లోకా గారు అపోస్తలుల కార్యక్రమంలో చర్చించారు. అనేక మిరకల్స్, పాములు ఎత్తుపట్టుకుందరు అన్నాడు. 27వ అధ్యాయంలో సమాచారం ఉంటుంది, 28వ అధ్యాయం అనుకుంటా.
మెలీతి అనే ద్వీపంలోకి వెళ్ళినప్పుడు పౌలుని ఒక సర్పం కాటేస్తుంది. లేకపోతే సర్పం పట్టుకుంటది కాకి వచ్చి. అతను ఏదో చచ్చిపోతాడేమో, లేకపోతే అతను నేరస్తుడు అన్నట్టుగా అతను చూస్తారు. కానీ అక్కడ సైతము అతను పాము అతన్ని కుట్టినా కూడా అతను చావు. అంటే ఈ మార్కు 16-17 ఏదైతే ఉందో అపోస్తుల జీవిత అనుభవాల్లో, లేకపోతే ఈ పరిశుద్ధాత్మ యొక్క వరము చేతులించడం వల్ల ఎవరికైతే వచ్చిందో వారి జీవిత అనుభవాల్లో ఇవన్నీ కనబడ్డాయి. భాషలు మాట్లాడటము, దెయ్యాలు వెళ్ళగొట్టడము, పాములు ఎత్తి పట్టుకోవడము, మరణకరమైనది విషము వెళ్ళి చచ్చిపోతాడేమో అనుకున్నా కూడా పాములు చావలే, హాని చేయకపోవడము, రోగుల మీద చేతులు ఇస్తే స్వస్థత అందటము అనే ఇవి కూడా ఆ పుస్తకం అంతా చర్చించబడింది. ఇంకేం చర్చించబడింది? కాబట్టి దాదాపుగా అన్ని సంగతులు మనం మాట్లాడుకున్నాం ఇందులో. తర్వాత పౌలు యొక్క 3 సువార్త ప్రయాణాలు ఇందులో చర్చించబడ్డాయి. అది కూడా మీరు రాసుకోవచ్చు కావలసి. కాబట్టి ఇవి నేను గత 2 వారాలు బట్టి ఏవైతే ఇచ్చాను చర్చనీయాంశాలు, కొన్ని మేజర్ థీమ్స్ అంటే కొంచెం ఎక్కువగా పుస్తకం అంతట్లో చర్చించబడిన అంశాలు. ఇప్పుడు చివరిగా మీకు మరొక టాపిక్ కూడా చెప్పాను కాబట్టి అదేంటంటే, మనం అనుకున్నట్లు క్రొత్త నిబంధన అర్థం కావడానికి చదువులో ఒక 5 minutes పర్లేదు కదా, జస్ట్ కొంచెం స్పీడ్ గానే చెప్పేస్తాను. ఒక 5 నిమిషాలు. క్రొత్త నిబంధన అర్థం కావాలంటే కొన్నిసార్లు మనకి కొన్ని సంవత్సరాలు, కాలాలు, అంటే ఏ సంవత్సరంలో ఏం జరిగింది అనేది కొంచెం అప్రాక్సిమేట్ గా మనకి తెలియాల్సి ఉంటది. అది తెలిస్తే మనకి మిగిలిన పుస్తకాలు చదివినప్పుడు చాలా మేలుకరంగా ఉంటది. కాబట్టి ఇది ఈరోజు మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక్కసారి క్రీస్తు పూర్వం 4 నుండి క్రీస్తు శకం 100. క్రీస్తు పూర్వం 4 నుండి క్రీస్తు శకం 100 వరకు ఈ కాలాలు ఏవైతే ఉన్నాయో ఇది ఒక స్పిరిచువల్ లెసన్ కాదు, ఆత్మ సంబంధమైన పాఠమే కాదు. కానీ ఇది ఒక బైబిల్ స్టడీ హెల్ప్ అన్నమాట. అంటే ఈ కాలాలు మనకు తెలిస్తే ఏం జరుగుతుందంటే, ఈ కాలక్రమంలో ఏ పత్రిక ఎప్పుడు రాసి ఉంటాడు, ఎప్పుడు ప్రయాణం చేసి ఉంటాడు, ఎక్కడ ఈ టైంలో ఉంటాడు, ఆ టైంలో ఎవరు వగేరా అనేది మనకి కొత్త నిబంధనను స్టడీ చేయడానికి ఈ చార్ట్ చాలా బాగా నాకైతే పనికొస్తుంది. కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదట క్రీస్తు పూర్వం 4 BC4 ఏం జరిగిందంటే, ఏ రోజు క్రీస్తు ప్రభు జన్మ రాశి. క్రీస్తు ప్రభు జన్మ, ఏ రోజు మరణం, మహాహేరోదు మరణం. క్రీస్తు ప్రభు జన్మ మరియు మహాహేరోదు మరణం అంటే అది ఒకటే, అది గుర్తుపెట్టుకుంటాం. ఆ తర్వాత డైరెక్ట్ గా మనం క్రీస్తు శకం 30కి వచ్చేసాం. క్రీస్తు శకం 30 పునరుత్థానం, యేసు యొక్క రిజరక్షన్ జరిగింది క్రీస్తు శకం 30లో. అంటే దీని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? సంఘం ప్రారంభమైంది కూడా అప్పుడే. సంఘ ప్రారంభం క్రీస్తు శకం 30లో. అంటే దాదాపుగా ఈ మధ్యలో ప్రభు యేసు యొక్క జీవితం జీవించాడు. క్రీస్తు పూర్వం 4 నుండి క్రీస్తు శకం 30 మధ్య, అంటే 33 సంవత్సరాలు 6 మాసాలు రమారమించుమించు ప్రభు యొక్క జీవితం జరిగింది. దాన్ని మనం స్టడీ చేయట్లేదు. కానీ మనం ఇక్కడి నుంచి ఆలోచన చేస్తే అపోస్తల కార్యగ్రంథానికి, పౌలు పత్రికలకు, పేతురు పత్రికలకు, ఇలాంటి కొన్ని పత్రికలకు ఈ సమయాలు పనికొస్తాయి. 30లో ప్రభు పునరుత్థానం జరిగింది, సంఘ ప్రారంభం జరిగింది. తర్వాత మరొక ప్రాముఖ్యమైన సమాచారం ఏంటంటే,
అంటే ఎక్కువ సంగతులు చెప్పకుండా ముప్పై ఐదు పౌలు బాప్తిస్మం 35 పౌలు బాప్తిస్మం క్రీస్తు 44 అపోస్తలుడైన యాకోబు మరణం. అపోస్తలుడైన యాకోబు మరణం. ఆ తర్వాత క్రీస్తు 45 నుండి 51 పౌలు మొదటి సువార్త ప్రయాణం. మీరు పక్కన అంతటా అధ్యాయులు కూడా రాసుకోవచ్చు. అపోస్తలుల 13 అధ్యాయం నుంచి 15 అధ్యాయం. ఆ తర్వాత క్రీస్తు 51 యెరూషలేములో చర్చ అంటే 15 అధ్యాయంలో అపోస్తలుల కార్యం 15 అధ్యాయంలో యెరూషలేములో మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్ లో ఇలాగా అన్ని జనులు కూడా బాప్తిసం పొందిన వాళ్ళు సున్నతి పొందాలని వగేరా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సమస్య కోసం వాళ్ళు యెరూషలేములో కాన్ఫరెన్స్ పెడతారు, లేకపోతే ఒక చర్చ జరుగుతుంది. ఆ టైంలో అపోస్తలులు, సంఘ పెద్దలు, అందులో యాకోబు నిలబడి మాట్లాడతారు. అది దాని డేట్ 51. ఆ తర్వాత క్రీస్తు 51 నుండి 54 వరకు రెండవ సువార్త ప్రయాణం. పౌలు రెండవ సువార్త ప్రయాణం. చదువు వినపడుతుంది కదండి? హలో, ఓకే. 51 నుంచి 54 దాకా పౌలు యొక్క రెండవ సువార్త ప్రయాణం. క్రీస్తు 54 నుండి 58 వరకు మూడవ సువార్త ప్రయాణం. క్రీస్తు 58 యెరూషలేములో పౌలు అరెస్ట్ అనే మాట అర్థమే భాషలు రాసుకోండి. 58లో పౌలు యెరూషలేములో ఆయన అరెస్ట్ అయ్యాడు, లేకపోతే ఆయన పట్టుకున్నారు బందీగా. వాస్తవానికి ఆయన దొరకగానే యూదులు ఆయన పట్టుకొని ఇంకా ఆయన మీద నేరం మోపి ఇంకా అక్కడి నుండి ఆయన సువార్త ప్రయాణాలు చేయడానికి కుదరలేదు. అక్కడ ఏం జరుగుతుంది, 58లో ఆయన పౌలు ఎప్పుడైతే అరెస్ట్ అవుతాడో ఆ తర్వాత క్రీస్తు 58 నుండి 60 వరకు అంటే 2 సంవత్సరాలు కైసరయ అనే ప్రాంతంలో 2 సంవత్సరాలు చెరలో ఉంచబడతారు. ఫేలిక్స్ అధికారం ఉన్నప్పుడు, తర్వాత ఫేస్ట్ అధికారం ఉన్నప్పుడు అందులో ఆయన ఉండిపోతారు అక్కడే. కాబట్టి కైసరే అనే ఈ జైల్లో 2 ఏళ్ళు అక్కడే ఉండిపోతారు. జైల్లో ఉంటుండగానే ఆయన చంపడానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తారు యూదులు. అతను మేనలుడు వెళ్ళి చెప్పడము, అప్పుడు మరొక స్థలానికి మార్చడము, అక్కడి నుంచి ఆ రాత్రే అంత్యపత్రి నుంచి కైసర్ తీసుకొచ్చి కైసరే చెరలో పెడతారు. కైసర్లో 2 ఏళ్ళు ఉండిపోతాడు అక్కడ. ఫేలిక్స్ ఏం చేస్తాడు, అతన్ని ఉంచిపెట్టి వెళ్ళిపోతాడు. 2 సంవత్సరాలు అక్కడే ఉంచి అబ్జెక్ట్ వెళ్ళిపోతాడు. ఇలాగనే ఆయన పాపము ఇంకా పౌలు చెరలో ఉండిపోతాడు, కైసర్ చెర. ఆ తర్వాత ఎప్పుడైతే అగ్రిప్ప రాజు దగ్గర లేకపోతే ఫేస్ దగ్గర నేను చక్రవర్తి ఏదో చెప్పుకుంటాను రోములో అంటాడో, అప్పుడు 61 నుండి 63 క్రీస్తు 61 నుండి 63 ఆ జాగ్రత్తగా గమనిస్తే మొదటి రోము చెర. మొదట ఎందుకు రాశానంటే పౌలు గారు 2 సార్లు రోమ్లోకి చెరలోకి. మొదటిసారి చెరలోకి వెళ్ళినప్పుడు అపోస్తలుల కార్యం 28 అధ్యాయంలో చెరలోకి వెళ్తాడు. ఆయన 2 ఏళ్ళు అద్దె అంటే కాపురం ఉంది అనేటట్లుగా ఉండి బాగానే ఉంటాడు ఆయన. అప్పుడు చెరలో నుంచి 4 పత్రికలు రాస్తాడు. ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలోమోను పత్రిక, ఎఫెసు పత్రిక రాస్తాడు ఆయన.
కానీ ఆ రెండోసారి చెరలోకి వెళ్ళినప్పుడు రెండో తిమోతి పత్రిక రాస్తాడు. అప్పుడు మాత్రం ఏమని రాస్తాడంటే, ఇంకా నేను మంచి పోరాడి తిని, నా పరువు కరముట్టించి తిని, ఇక నా కొరకు నీతికి ఉంచబడింది అంటే, మొదటి చెరలో వెళ్ళినప్పుడేమో కొంచెం నేను బయటకు వస్తాననే ఒక హోప్ తో మాట్లాడతాడు. కానీ రెండో చెరలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఇంక హోప్ తో మాట్లాడు. ఏమంటాడంటే, నన్ను అందరూ విడిచి వెళ్ళిపోయారు, లోకం మాత్రం నా ఎద్దు ఉన్నాడు, తిమోతి శీతాకాలం రాకమునుపు నువ్వు నా ఎత్తుకు రానాయన అని ఉత్తరం రాసి పంపించి, నేను నా విశ్వాసాన్ని ముగించిపోతున్నా, నేను ఇప్పుడే పానార్పణంగా ఉపయోగపడుతున్నా అంటాడు. అది క్రీస్తు శకం 67లో రెండవ రోము చెర మరియు పౌలు మరణం, లేకపోతే పౌలు శిరచ్ఛేదనం రాసుకో. క్రీస్తు శకం 67లో పౌలు శిరచ్ఛేదనం చేపడతాడు. 67 శిరచ్ఛేదనం చేపడతాడు. ఈ 63లో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 67లో శిరచ్ఛేదనం చేయబడతాడు. ఈ మధ్యలో ఉండేటువంటి కాలంలోనే పౌలు, కొంతమంది ఏమంటారంటే 4వ సువార్త ప్రయాణం చేసి ఉండొచ్చును అంటారు. అది మనకు గ్రంథంలో లేదు. కానీ గ్రంథం చిన్న హింట్ ఇచ్చింది. రోమపత్రిక ఏం చెప్పిందంటే, రోమిల్కి రాస్తూ పౌలు ఏమంటాడంటే, నేను మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి స్పెయిన్ దేశానికి వెళ్దాం అనుకుంటున్నాను. అంటే ఇక సువార్త ఈ యువతల వైపు మొత్తం దాదాపుగా అంత సువార్త అయిపోయింది, నేను రోముకు వచ్చిన తర్వాత స్పెయిన్ వరకు వెళ్ళాలనుకుంటున్నాను అంటాడు. ఈ కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే, చరిత్ర ఆధారాలతో, ఒక పౌలు ఈ మధ్య కాలంలో, ఇది మొదటి చెరకు రెండవ చెరకు మధ్యలో ఉన్నటువంటి ఆ టైంలో ఆయన స్పెయిన్ వరకు వెళ్ళుండొచ్చు. స్పెయిన్ లో కూడా, స్పెయిన్ అంటే తర్షీష్ పట్టణం, అతను మనం తర్షీష్ అన్న మన ఇంగ్లీష్ లో స్పెయిన్ అన్న ఉంటాయి. కాబట్టి ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త చేసి ఉండవచ్చును, మేబీ ఆర్ మే నాట్ బి, మనకు తెలియదు. కాబట్టి ఇలాంటివన్నీ ఈ మధ్యలో జరిగింది. ఆ మధ్యలోనే వాస్తవానికి కొన్ని పత్రికలు కూడా, తీర్థ రాసిన పత్రిక, అలాంటి పత్రికలన్నీ ఈ మధ్య కాలంలో రాయబడతాయి. ఇది రఫ్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన డేట్లు. ఇందులో మీరు ఇంకేం గుర్తుపెట్టుకోవాలంటే, ఈ 3వ సువార్త ప్రయాణం ఈ బ్రాకెట్ లో మీరు ఏం చేయాలంటే, 3వ సువార్త ప్రయాణం దగ్గర బ్రాకెట్ లో మొదటి కొరింథీ పత్రిక, రెండో కొరింథీ పత్రిక, రోమ పత్రిక, ఈ 3 పత్రికలు మీరు ఆ బ్రాకెట్ లో రాసుకోవాలంటే, పౌలు 3వ సువార్త ప్రయాణంలో రాసిన పత్రికలు ఏవి అని మీకు ఎవరిని అడిగితే, లేదా మీకు తెలుసుకోవాలనుకుంటే, ఈ 3వ సువార్త ప్రయాణం రాశారే ఆ బ్రాకెట్లు మీరు ఏం చేయాలంటే ఈ 3 పత్రికల పేర్లు రాసుకోవాలి. ఆ తర్వాత రెండవ సువార్త ప్రయాణం బ్రాకెట్లు ఏమి రాసుకోవాలంటే, మొదటి 2 తెస్సలోనిక పత్రికలు రాసుకోండి. రెండవ సువార్త ప్రయాణం అని రాసుకొని పక్కన బ్రాకెట్ లో ఫస్ట్ థెస్సలోనియన్స్ అండ్ సెకండ్ థెస్సలోనియన్స్ అని రాసుకోండి. ఆ తర్వాత క్రీస్తు శకం 49 అంటే ఎప్పుడు ఇంచుమించు 49, 50 ఆ టైంలో గల్తీ పత్రిక రాయబడింది. ఇక్కడ మీరు రాసుకుంటే, అంటే మొదటి సువార్త ప్రయాణానికి యెరూషలేము చర్చ జరిగిందే ఈ కాలాల్లో, ఆ కాలంలో ఇంచుమించు దాదాపుగా గల్తీ పత్రిక రాయబడింది అంటారు. అయితే ఈ గల్తీ పత్రిక మీద కొంత నేను ఖండితంగా చెప్పలేను, కానీ ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడ పెడతారు, కొన్ని సందర్భాల్లో 3వ సువార్త ప్రయాణంలో కొంతమంది చెప్తారు. కాబట్టి దాన్ని మీరు గల్తీ పత్రిక రాసుకొని పక్కన క్వశ్చన్ మార్క్ అయినా పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఇకపోతే యాకోబు రాసిన పత్రిక 44, అంటే యాకోబు మరణం తర్వాత పౌలు యొక్క మొదటి సువార్త ప్రయాణానికి మధ్యలో. ఎందుకంటే చనిపోయిన యాకోబు కాదు కదా రాసింది, బ్రతుకున్నటువంటి ప్రభు సహోదరుని యాకోబు రాసింది. కాబట్టి దాదాపు అది మీకు యాకోబు కథ చెప్పినప్పుడు చెప్పాను. ఇది ఇంచుమించు 48, 49, 50కి కొంచెం ముందు యాకోబు రాసిన పత్రిక రాయబడింది. కాబట్టి మీరు ఆర్డర్ వేసుకుంటూ వెళ్తే, నాకు తెలిసి సువార్త రచనల్లో, కొత్త నిబంధన పుస్తకాల్లో మొదట యాకోబు రాసిన పత్రిక అయి ఉండొచ్చు. దాదాపుగా 99% యాకోబు రాసిన పత్రిక మొదటిది. ఆ తర్వాత మీరు ఏం రాస్తారు, మొదటి రోము చెర అన్న దగ్గర బ్రాకెట్ లో ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలోమోను పత్రిక, ఈ 4 పత్రికలు అక్కడ మీరు రాసుకోండి. ఎక్కడ మొదటి రోము చెర ఉందే అక్కడ బ్రాకెట్ వేసుకొని రెడ్ పెన్తోనో ఏదైనా వేరే పెన్నుతో ఈ 4 పత్రికలు రాసుకోండి. ఈ మొదటి రోము చెరకి రెండవ రోము చెరకి మధ్యలో మొదటి తిమోతి పత్రిక, తీతు రాసిన పత్రిక 2
సువార్తికులకు రాయబడిన పత్రికలు అవి. మరి మీరు ఎక్కడ రాస్తారంటే 63కి 67కి మధ్యలో ఉండే ఆ 4 ఏండ్లలో మొదటి తిమోతి పత్రిక మాసిదోనియా నుంచి, తీతుకు రాసిన పత్రిక ఏమో చిన్న ఆసియా నుంచి రాయబడింది. కాబట్టి అవి మీరు అంటే ఆ పుస్తకాలు చెప్పినప్పుడు డీటెయిల్ చెప్పుకోవచ్చు. జస్ట్ మీరు ఇది ఏంటంటే ఒక స్కెల్టన్ అన్నమాట. ఇది చూడగానే కొత్త నిబంధనల మీద కొంత అవగాహన వచ్చి చదవడానికి ఆసక్తి, లేకపోతే నేర్చుకోవడానికి ఆసక్తి కలగడానికి వీలయ్యే సంవత్సరాలు ఇవన్నీ కూడా. ఈ మొదటి 100 సంవత్సరాలు. ఆ తర్వాత ఇంకేం రాసుకుంటారు? 67 అయిపోయింది. 67 తర్వాత 68లో క్రీస్తు శకం 68లో మార్క్స్ వార్త, క్రీస్తు శకం 69లో హెబ్రీ పత్రిక. చదవాలి, నాకు బోర్డు లేదు కాబట్టి మామూలు చెప్పేస్తున్నాను, రాసుకోండి. క్రీస్తు శకం 68లో మార్క్స్ వార్త, 69లో హెబ్రీ పత్రిక. క్రీస్తు శకం 70లో మాత్రం మీరు ఏం చేయాలంటే యెరూషలేము పతనం, లేకపోతే యెరూషలేము నాశనం అని రాసుకోండి. యెరూషలేము నాశనం అయిపోయింది. టైటస్ చక్రవర్తి చేత యెరూషలేము అనేది సంపూర్ణంగా నాశనం చేయబడింది. యెరూషలేము నాశనం అయిపోయిన తర్వాత 75లో యోధా రాసిన పత్రిక, 75లో యోధా రాసిన పత్రిక, 85లో యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక. ఈ ఎవరిని ఆసక్తి ఉంటే రాసుకోండి, లేదంటే కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 85లో యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక. 90లో క్రీస్తకం 90లో 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక. చివరిగా 96లో మన డేట్ చెప్పాను కదా, 4 నుంచి 100 అని చెప్పాను కదా, చివరిగా 96లో ప్రకటించాం. అక్కడతో అపోస్తుల యొక్క శకం ముగిసింది. గ్రంథం పరిపూర్ణం కావటం కూడా అక్కడతో జరిగిపోయింది. ఇంకా తర్వాత ఎవరు రాసినా ఏమి రాసినా అది పరిశుద్ధ లేఖనాలు కాదు, దైవ ప్రేరిత పుస్తకాలు కాదు, అవి గ్రంథంలో చేర్చబడడానికి అసలు ఆమోదమే లేదండి. కాబట్టి దాదాపుగా 4 నుండి 100 అంటే 100 సంవత్సరాల ఈ తక్కువ నిడివిలో 100 కూడా కాదు, 30 నుంచి ఏర్పడుతుంది మాటకు వస్తుంది. 30 నుంచి 96 అంటే 60 సంవత్సరాల నిడివిలో పరమదేవుడు 27 పుస్తకాలు రాయించాడు మన కోసం. 1500 కాదు, అదేది 4000 సంవత్సరాల నిడివిలోనేమో 39 పుస్తకాలు రాస్తే, కేవలం 60 సంవత్సరాల నిడివిలో మన కోసం పరమదేవుడు 27 పుస్తకాలతో కూడిన కొత్త నిబంధన మన కోసం రాయించి ఆయన పూర్ణమైనది మనకు అప్పగించాడు. కాబట్టి పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానివన్నీ ఇంకా అయిపోయింది. భాషలు అయిపోయినాయి, స్వస్థతలు అయిపోయినాయి, జ్ఞానం నిరర్థకం అయిపోయింది, వగేరా అన్నీ అయిపోయినాయి. పూర్ణమైనది ఎప్పుడు వచ్చింది అంటే 96లో వచ్చింది. 96కి ప్రకటనలో రాయబడింది. ఎప్పుడైతే రాయబడిందో ఏమైందనమాట అంటే సువార్త పూర్ణంగా ప్రకటించబడుతుంది, కానీ రచనల రూపంలో పూర్ణంగా రావటం అయితే మాత్రం 96తో ఆఖరు. 96లో ముసలివాడైన యోహాను పద్మస్ ద్వీపం నుంచి రాసిన పుస్తకం ప్రకటించాడు. అపోస్తుల 12 మందిలో లేదా 13 మందిలో నాకు తెలిసి ఒక్క యోహాను గారు తప్ప మిగిలిన అందరూ కూడా హతసాక్షులే. ఒక్క ఆయన మాత్రమే న్యాచురల్ డెత్ అంటే సహజ మరణం పొందాడు. ఇది ఎలా చెప్పగలరు? బైబిల్ చెప్పలేదు, కానీ పారంపర్యం ట్రెడిషన్స్ బట్టి మనం చెప్పచ్చు. కాబట్టి ఈ డేట్స్ మీద ఉంచుకుంటే వాస్తవం ఇంకా చాలా డేట్స్ ఉన్నాయి ఇందులో, చిన్న డేట్స్ అని అవన్నీ చెప్తే మీరు కొంచెం ఇబ్బంది పడతారని చెప్పట్లేదు, కానీ ఈ డేట్స్ ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకుంటే మీరు అప్పుడు ఏ పుస్తకం చదివిన కొత్త నిబంధనలో ఆ కాలక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ బుక్ చదివితే, అప్పుడు ఉదాహరణ ఫిలిప్పీ పత్రిక చదివారనుకో, ఈ పత్రిక రాసిన ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఒక జైల్లో ఉన్న వ్యక్తి ఉత్తరం రాస్తూ ప్రభువునందు ఆనందించి మరలా చెప్పుదని ఆనందించడానికి రాశాడంటే అసలు ఏమనుకోవాలి అనే ఒక థాట్ మనకు వస్తాం. జైల్లో ఉండి రాశాడన్నమాట, అంతేగాని పూల పాన్పు మీద మాటను పడుకుంటూ సంతోషించాలని రాయలే. ఆ పదం ఎక్కడ రాశాడు? అటుపక్క ఇటుపక్క బొండ బిగించి చేతులకు సంఖ్యలు వేసి ప్రిటోరియన్ గార్డ్స్ అటు ఇటు ఉంటుండగా, అలాంటి పరిస్థితుల్లో అద్దె అంట 2 సంవత్సరాలు కాపురం ఉండి సంతోషించండి ప్రభువునందు మరలా చెప్పుదని ఆనందించడానికి రాసిన పత్రిక ఫిలిప్పీ రాసిన పత్రిక. జైల్లో ఉన్నతనే సంతోషమని రాశాడంటే ఇక మనం ఉన్న పరిస్థితి ఇంకెంత అద్భుతమైన పరిస్థితి. కాబట్టి క్రీస్తు యేసునందు, అందుకే ఆ మాటి అంటుంటాడు, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలను నేను. కాబట్టి ఖైదీ అయిన పౌలను నేనని చెప్పడం సిగ్గుపడ్డా. అసలు దేని ఖైదీ? దొంగగా ఖైదీయో,
దోచుకున్నవాడిగా ఖైదీయో, వ్యభిచారిగా ఖైదీయో, లేకపోతే నరహంతకుడిగా ఖైదీయో, లేకపోతే రోమా ప్రభుత్వమే తిరుగుబాటునటువంటి ఒక తిరుగుబాటుదారుడిగా ఖైదీయో కాదు. క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలని నేను. ఈరోజు క్రైస్తవులు నిజంగా క్రీస్తు యేసు కోసం జైల్లోకి వెళ్తే మనం దాన్ని చాలా అద్భుతంగా కొనియాడవచ్చు, తప్పులేదు. అది నిజంగా అది ఎవరికి దక్కితే వాళ్ళు ధన్యులు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద చెడ్డ మాటలలా చెప్పి మిమ్మల్ని సమాజ మధ్యలో వేవేసి జైలుకి అప్పగిస్తే మీరు ధన్యులు అన్నట్టు. కానీ ఈరోజు అలా లేదు క్రిస్టియానిటీ. ఏదో తప్పు చేస్తాడు, ప్రభుత్వం తిరుగుబాటు చేస్తాడు, జైల్లోకి వెళ్ళిపోతాడు, నేను క్రీస్తు ప్రభుత్వం జైల్లోకి వెళ్ళాలంటాడు. అలాంటి లిస్టు కాదు ఇది. ఈ లిస్టు క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలని నేను, క్రీస్తు యేసు ఖైదీ అయిన పేతురు. కాబట్టి వీళ్ళందరూ క్రీస్తు యేసు నిమిత్తము ఖైదీలు అయ్యారు కానీ మరొక రూపంలో అవ్వలేదు. కాబట్టి అది రియల్ క్రిస్టియానిటీ. ఇప్పుడున్న క్రిస్టియానిటీ కొంత ప్రశ్నార్థకంగా ఉంటది. కాబట్టి మనం ఏం చేయాలంటే అపోస్తుల కార్యక్రమం చదివినప్పుడు 21వ శతాబ్దంలో మనకి మొదటి శతాబ్దంలో క్రైస్తవం ఎలా ఉండిందో నీకు కావాలంటే అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోతే ఆదిమ సంఘం యొక్క పేరేంటి, ఆదిమ సంఘం యొక్క పనులేంటి, ఆదిమ సంఘం ఆరాధన ఏంటి, ఆదిమ సంఘం యొక్క సంఘ నిర్వహణ ఏంటి, వారి యొక్క మధ్యలో సహవాసం ఎలా ఉండేది, వారి దాతృత్వం ఎలా ఉండేది, అన్ని మొత్తం అన్ని మనకు తెలుస్తాయి. ఒక మోడల్ చర్చి ఎలా ఉంటుందో నీకు తెలియాలంటే అక్కడికి వెళ్ళిపోవాలి. మనం ఏం చేస్తాము, మోడల్ అనగానే ఇప్పుడు మీరేమో మాట అంటాం, ఆ వేపగుండలో సంఘం, లేకపోతే పలానా రాజనగర్ సంఘం, లేకపోతే పలానా సంఘం, ఆ సంఘాన్ని చూడాలి బ్రదర్ మనం మోడల్ అంటారు. నేను ఆ మాట అట్లా ఒప్పుకోను. ఇప్పుడు కూడా మోడల్ చూడాలంటే నువ్వు ఇప్పుడున్న సంఘాలు దేని చూడకూడదు. మనం ఎప్పుడైనా కొత్త నిబంధన సంఘాన్ని మోడల్ చూడాలంటే యెరూషలేంకి వెళ్ళిపోవాలి. యెరూషలేంకి వెళ్ళిపోయి ఆదిమ సంఘము లేకపోతే మొదటి శతాబ్దపు క్రైస్తవం ఎలాగుండింది దాన్ని చూస్తే నువ్వు తెచ్చుకోవాలి తప్ప ఒక 200 మంది పెద్దగా ఉండిన సంఘాన్ని మనం మాదిరిగా, లేకపోతే ఒక వ్యక్తి బాగా వాక్యం చెప్పే సంఘాన్ని ఏమో మాదిరిగా, లేకపోతే ఒక వ్యక్తి పరిచర్య సంఘాన్ని మాదిరిగా ఎలా తీసుకోవడానికి లేదు. నువ్వు మాదిరిగా ఎవరిని తీసుకోవాలంటే అపోస్తులను, ఆదిమ సంఘాన్ని మాదిరిగా తీసుకుంటే అప్పుడు అన్ని సేమ్ ఫస్ట్ సెంచరీ క్రిస్టియానిటీ అనేది ప్రతి ఊర్లోనూ పాసిబుల్ అవుతుంది. ప్రతి ఊర్లో పాసిబుల్. కాబట్టి ఇక్కడతో మనం ముగించుకుందాం. టైం ఎక్కువ మన్నించాలి.